నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. ఈ హోల్ నైట్ ప్రేయర్లో లైవ్లో కూడా అనేక మంది పాల్గొని ఉన్నారు, వారికి కూడా వందనాలు. అందరికీ వందనాలు. వాతావరణ పరిస్థితులు అననుకూలంగా ఉన్నా వాటిని లక్ష్య పెట్టకుండా ప్రభు పాదాలను ప్రేమించి ఆయన సన్నిధికి ఈ రాత్రి వేళ ప్రార్థనలో ఏకీభవించడానికి ఇంత ఆసక్తిగా వచ్చిన మీ అందరిని బట్టి నా ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా దేవునికి మహిమ. మీరు వచ్చింది కూడా చాలా దూరాల నుంచి వచ్చారు. మీరు ఎంతెంత దూరాల నుంచి వచ్చారో నాకు తెలుసు. చాలా ప్రయాసపడి వ్యయ ప్రయాసలు కోర్చి ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో గడపాలని ఆశించి మీరు వచ్చిన విషయం, విధానం నాకు తెలుసు. కాబట్టి పెందలకడనే మీతో దేవుని మాటలు పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. మళ్ళీ ఈ యాక్టివ్నెస్ పోయి మీరు ముందుకి వెనక్కి తూగి ఊగి కునుకుపాట్లు పడి బాధలన్నీ స్టార్ట్ కాకముందే వాక్యాన్ని ముగించాలని నిర్ణయానికి వచ్చి పెందలకడనే అందుబాటులోకి వచ్చా. రండి దేవుని వాక్యాన్ని చూద్దాం. దేవుడు ప్రభు అయిన యేసు బైబిల్ గ్రంథంలో కొంతమందిని మెచ్చుకున్నాడు. ఆయన భూమి మీద మనలో ఒకని వంటి వాడిగా జీవించి సంచరించిన దినాల్లో కొంతమందిని భలే ప్రశంసించాడు ఆయన. యేసయ్యకున్న అలవాటు ఏంటంటే ఎవరైనా ఏదన్నా కాస్త మంచిగా ప్రవర్తిస్తే మెచ్చుకోకుండా ఉండలేడు, ప్రశంసిస్తాడు. కొంతమందిని కోపడ్డాడు, కొంతమందిని గద్దించాడు, కొంతమందిని విమర్శించాడు, కొంతమందిని ప్రశంసించాడు. అలా ఆయన ప్రశంసించిన వాళ్ళలో అన్యులు కూడా ఉన్నారు. అంటే ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించిన వాళ్ళు కాక అన్యుల్లో కూడా కొంతమందిని ఆయన ప్రశంసించినట్టు గ్రంథంలో రాస్తుంది. కొంతమంది ఆసక్తిని ప్రశంసించాడు, కొంతమంది విశ్వాసాన్ని ప్రశంసించాడు. అలా ప్రభు చేత ప్రశంసించబడినటువంటి వ్యక్తులలో ఒక స్త్రీ గురించి మనం ధ్యానించుకుందాం. ఇది మీకు బహుశా మీరు రెగ్యులర్గా చదువుకునేటువంటి మీ ధ్యానంలో, మీ చదువులో బహుశా ఎన్నోసార్లు చదివి ఉండొచ్చు మీరు. కానీ ఇందులో నుంచి కొన్ని తలంపులు మీతో పంచుకోవాలని ప్రేరణ పొందాను. అది చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో ఆ ప్రశంస ఉంది, చూడండి. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము నాయన. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈవేళ మమ్మల్ని అందరినీ ఇటు రీతిగా సమకూర్చావు. నీ బిడ్డలందరినీ సంఘటితపరిచావు, వారితో మాట్లాడనించావు, నాతో మాట్లాడనించావు. దయచేసి వారితో నాతో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు, బలహీనపరచు దుష్టశక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. వాటిని దూరపరచండి, తొలగించండి. నీ దాసుని రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి నీ బిడ్డలందరితో నాతో మాట్లాడుమని నీ వాక్యమును పంపించు. పరిశుద్ధాత్మ నీ వశంలోని నీ దాసుని తీసుకొని సహాయము చేయము. యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు ప్రశంసించి మెచ్చుకొని ఘనపరిచిన ఈమె కనాను స్త్రీ అని గ్రంథంలో పిలువబడింది. మరొక సువార్తలో సురోఫెనికయ వంశస్థురాలు అని చెప్పబడింది. అంటే కనాను సంబంధమైనటువంటి జాతికి చెందిన స్త్రీ. ఈమె కూతురు దురాత్మ పీడితురాలై శోధించబడతా ఉండి చావుకి అతి సమీపం అయిపోయింది ఆమె బిడ్డ. అయితే ఈమె యేసు ప్రభుని గురించి తెలుసుకుంది. నాకు తెలిసి ఆ స్త్రీని గురించి పెద్దలు చెప్పే మాట ఏమిటంటే, ఆ కనాను జాతుల్లో ఈ సురోఫెనికయ వంశస్థుల జాతి ఇది ఒక హోదా కలిగినటువంటి వ్యక్తులట వీళ్ళు.
ఒక రేంజ్ పర్సన్స్ అన్నమాట. అంటే ఇప్పుడు రాజవంశాలని ఉంటాయి కదా, అట్లా ప్రత్యేకింపబడిన వంశాలలో ఈ సురోఫెనికయ వంశస్థురాలు ఈ వంశం కూడా ప్రఖ్యాతిగాంచింది అనమాట వాళ్ళ కనానీయుల్లో, వాళ్ళ జాతుల్లో. అయితే యేసు ప్రభుని గురించి ఆమె వింది. నాకు తెలిసి ఆమెకున్న స్తోమతలో ఆ బిడ్డని బాగు చేసుకోవడానికి చాలా తిప్పలు పడి ఉండొచ్చు. మనం కూడా మన ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు మన బిడ్డల్ని గురించి కానీ ఇతరత్ర ఏ సమస్యలు వచ్చినా వాటి నుంచి బయటపడటానికి మానవ ప్రయత్నాలుగా చాలా చేస్తాం. ఆమె కూడా ఆమెకు తెలిసిన ప్రయత్నాలు చేసింది, పాపం ఫలించలేదు. చివరికి ఎట్లా నా బిడ్డని ఇట్లా చూస్తా ఎలా ఊరుకోవాలి, నా బిడ్డని ఎట్లా బ్రతికించుకోవాలి, దారి ఏమిటి అని ఆమె వెతుకుతుంది. అయితే వినుట వల్ల విశ్వాసం కలుగునని బైబిల్లో రాస్తుంది. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. యేసు ప్రభు చేసేటువంటి కార్యాలను గురించి ఆ నోట వ్యాప్తి చెందుతున్న దినాలు అవి. ఆయన భూమి మీద సంచరిస్తున్నాడు. విశ్వ నిర్మాణకుడు అయినప్పటికీ మనుష్య మాతృడిగా భూమి మీద సాధారణమైన వ్యక్తిగా తిరుగుతున్న రోజులవి. ఆ దినాల్లో ఆయన గూర్చినటువంటి ప్రఖ్యాతి దశ దిశలా వ్యాపించింది. అలా యేసుక్రీస్తుని గూర్చి అనేక మంది చెప్పుకుంటా ఉంటే ఆ నోట పడి ఈమె దాకా చేరింది అది. కానీ ఆమెకు అంత అందుబాటులోకి ఆయన వస్తాడని ఆమె ఊహించలా. అంత గొప్పోళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళంత తేలిగ్గా అందుబాటులోకి వస్తారా? అది నాకు సాధ్యమైద్దా ఆయన పట్టుకోవటం? మొత్తానికి నిరీక్షించింది. ఆయన ఎట్టి వ్యాధినైనా స్వస్థపరుస్తున్నాడు, ఎలాంటి దయ్యమునైనా వెళ్ళగొడుతున్నాడు అని ఆయన గురించి విని ఎదురు చూసింది, ఆశపడింది. ఆశగల్ల ప్రాణాలు తృప్తిపరిచేవాడు కదా ఆయన. ఆమె యొక్క ఆలోచన, ఆమె నిరీక్షణ ఫలించి ఆమె ఉన్న సమీపానికి యేసుప్రభు వెళ్ళాడు. సిద్ధపరచబడిన హృదయాలు ఆయనకి తెలుసు. ఏ రోజు ఎటు వెళ్ళి సంచరించాలో ఆయనకు తెలుసు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన ఫలానా అని తెలుసుకొని ఆయన వెంటబడింది. ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా నన్ను కరుణించు అని కేకలు వేయటం మొదలుపెట్టింది. అక్కడ రాస్తుంది, ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదని రాస్తుంది. ఆ వెంటబడి కేకలేస్తుంది, అయ్యా ప్రభువా నన్ను కరుణించు కరుణించు అని కేకలేస్తుంటే ఆయన ఆమెతో ఒక్క మాట అయినా పలకలేదని రాస్తుంది. అయితే ఆమె పిలవటం మానుకోలా, కేకలేస్తానే ఉంది. ఆమె కేకల దెబ్బకి శిష్యులకి చీదర పుట్టింది. ఇప్పుడు అసలు వాళ్ళకు లేకపోయినా పక్కనున్న కొసరోళ్ళకి చిరాకు ఎక్కువ. స్తోత్రం, హల్లెలూయా. విసిగించుకుంటారు. యేసు ప్రభు ఆయన మౌనంగా వెళ్తున్నాడు. ఆ వెంటబడి కేకలేస్తూ ఉంది. ఏ వినబడినోడు పోయినట్టు పోతున్నాడు. వాళ్ళు ఆయన్ని సమీపించి, ప్రభువా ఈయనతో కేకలేస్తా అరుస్తా గొడవ చేస్తుంది, నీకు వినపట్టలేదా? వినట్టు పోతున్నావు, ఈ కేకలు తట్టుకోలేకపోతున్నావు, ఎరుపులు, ఆమెను పంపి. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అయ్యా నేను అన్యుల కోసం కాదు, ప్రస్తుతం ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని నేను ఆ మాట అన్నాడు శిష్యులతో. అయితే అయినను ఆమె వచ్చి వెంటబడింది, కేకలేసింది. ఆయన ఆగలేదు, వినిపించుకున్నట్టు వెళ్ళిపోతున్నాడు. ఈ లోపు శిష్యులు ఆ కేకలు విని ఈ మాట అంటే ఆయన ఆ మాట అన్నాడు. ఆ మాట అంటానికి ఆగి వాళ్ళతో ఆ మాట అన్నాడు. ఈ గ్యాప్లో వెంటబడి పరిగెత్తుతుంది కదా, వచ్చి ఆయనకు మొక్కి ఏం చేసింది? ప్రభువా నాకు సహాయము చేయమని ఆయన అడిగింది. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు, పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు అని ముందుకు సాగుతుంటే, ఓ రకంగా చెప్పాలంటే కొంచెం ఇబ్బందికరమైన మాట అది. అప్పుడు ఆమెంది, మరి కుక్క పిల్లలు ఎలా బ్రతకాలి? పిల్లలు తినే ఆ బల్ల మీద నుంచి పడే మొక్కలే కదా కుక్క పిల్లలు తిని బతికేది. ప్రభువా ఆ లిస్టులో చేర్చుకునైనా నాకు సాయం చేయ్యా అంది.
ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యేసు ప్రభు ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆగి, అమ్మా అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అగును గాక, వెళ్ళు అన్నాడు. ఆ ఘడియలోనే ఆమె కూతురు బాగుపడింది అని రాస్తుంది. అంతే, మ్యాటర్కి ఇంతే, ఏం లేదు. ఇంత మాత్రం మీరు చదివినా మీకు అర్థమైద్ది. ఇందులో ఇక ఏం మర్మాలు లేవు, రహస్యాలు లేవు, నేనేదో పెద్ద తీయటానికి ఏం లేవు ఇందులో. అయితే మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్ని ఆమె చూపించింది అక్కడ. వాటిని కొద్దిగా సింపుల్గా ధ్యానించుకుందాం. ఎక్కువ డెప్త్లోకి వెళ్ళామనుకో మీరు నిద్రలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. అందుకని సింపుల్గా నేర్చుకోదగ్గ పాఠాలు ఏమున్నాయో తెలుసుకొని మనం ముందుకెళ్దాం. మొట్టమొదటిది ఏంటంటే, పిల్లకున్న సమస్య ఏంటో తను గ్రహించగలిగింది. ఆమె గొప్పతనాల్లో విశ్వాసం గొప్పది అన్నాడు కదా. నిజంగా అలా అనిపించుకోవడానికి మనకు కూడా ఆశ ఉంటుంది. నిజంగా యేసయ్య మనల్ని అలా ప్రశంసిస్తే ఎంత బాగుండు. ఆ మాట మనల్ని అనగలడా? అమ్మ నీ విశ్వాసం గొప్పది, నాయన నీ విశ్వాసం గొప్పది అనగలడా? అంటే ఎంత బాగుండు. కానీ మన విశ్వాసాన్ని మెచ్చుకుంటాడా? మెచ్చుకునే స్థితిలో మనం ఉన్నామా? పరిశీలించుకుందాం. ఏమైంది? ఒకవేళ ఆ స్థితిలో ఉంటే స్తోత్రం. మొట్టమొదటి విషయం ఏంటంటే, తన కుమార్తెకున్న సమస్య ఏదో గుర్తుపట్టింది, దానికి పరిష్కారం ఎక్కడుందో వెతికింది. ఇది మొదటి సంగతి. ఆమెలో నేను గుర్తించిన మొదటి సంగతి ఏంటంటే, ఇప్పుడు మన కుటుంబాల్లో కావచ్చు, మన జీవితాల్లో కావచ్చు, మన పిల్లల జీవితాల్లో కావచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటాం, కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. కొన్నిసార్లు సమస్య ఒకటైతే మనం ఇంకొకటి అనుకుంటాం సమస్యని. మా మట్టుకు మేము అనుకునేవాళ్ళం, మా మనస్తత్వాలు, మా వ్యక్తిత్వాలు సరైనవిగా ఉండక మాలో ఇంట్లో జరుగుతున్నటువంటి అల్లర్లకి వాస్తు తేడా ఏమో అనుకున్నాం. మేము ఎందుకు చీటికి మాటికి మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయంటే, మేము నిర్మించుకున్న ఇల్లు వాస్తు విరుద్ధంగా ఉంది అని మేము అభిప్రాయపడ్డాం. అలాగే ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఈరోజే ఫస్ట్ టైం చర్చికి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇప్పటికే కొంతమంది చర్చికి వస్తూ కూడా ఇంకా అలాంటి విశ్వాసాల్లో ఉన్నోళ్ళు ఉండొచ్చు. ఇంట్లో సమస్యలకి, లేమికి, ప్రయత్నాల్లో విఫలతకి, పిల్లలు మాట వినకపోవడానికి, కుటుంబాల్లో అసమాధానానికి, అల్లర్లకి, వేదనలకి ఒకవేళ ఎలాంటి కారణాలు ఏవైనా ఉంటాయా అని కొంతమందికి డౌటు. మేము అలా అభిప్రాయపడ్డాం కాబట్టి అలాంటి ఆలోచనలో కొంతమంది ఉంటారని నేను అనుకుంటున్నాను. కొంతమందికి మీ ఇల్లు వీధి పోటులో ఉంది, ఆ వీధి పోటు వల్ల మీ ఇంట్లో ఇలాంటి నష్టాలు కలుగుతున్నాయి, అర్జెంటుగా అది అమ్మేసి మీరు పక్కకి వెళ్ళిపోండి అంటే, పాపం విలువైన ఇంటిని కూడా తుడానికో పళానికో అమ్మేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఇలా అవుతున్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, మీ ఇంట్లో వాస్తు తేడా ఉంది అని వాడు వీళ్ళు చెప్పిన మాటలు విని ఆ సిద్ధాంతుల్ని వాళ్ళు వీళ్ళని తెచ్చుకొని చూపించి ఆ ఇల్లు పగలగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. టోటల్గా ఇల్లు మొత్తం నేలమట్టం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి ఇళ్ళని. అట్లాగా మేము కూడా తిప్పలు పడ్డాం. అటు పగలగొట్టి, ఇటు పగలగొట్టి, అది పెంచి, ఇది తగ్గించి, ఆ కిటికీ తీసి ఇటు పెట్టి, ఆ దర్వాజా ఇటు మార్చి పడ్డాం. చివరికి వాస్తంతా బాగు చేసుకున్నామని తృప్తి చెందితే మళ్ళీ శోధన కొనసాగుతుంది. అప్పుడు ఇంకొక ఆయన దగ్గరికి పోతే ఆయన అన్నాడు గ్రహ దోషం అన్నాడు. ఏం దోషం? నవగ్రహాలు ఉంటాయి కదా, ఆ అందుకని నేను నవగ్రహ యంత్రం ఇస్తాను, 41 రోజు దానికి పూజ చేయాలన్నాడు. పూజకు పూనుకుంది మనమే. అర్థమైందా? 41 రోజు ఇన్ని ఆవాలు ఇచ్చాడు, రోజు చల్లాలి ఇంటి చుట్టూ ఆవాలు చల్లాలి, సాంబ్రాన్ని ఇచ్చాడు, ఇంట్లో ధూపం వేయాలి, తర్వాత నవగ్రహ యంత్రానికి రోజుకు 3 మారు పూజ చేయాలి, చేసే ప్రతిసారి స్నానం చేయాలి. ఒకసారి పోసుకోవటమే కష్టం, రోజుకు 3 సార్లు నీళ్ళు అంటే మనకి ఇంకెంత ఇబ్బంది. అయినా సరే పూనుకోను, ఎందుకంటే సమస్యలు పోవాలి. ఒకవేళ నిజంగా గ్రహాలు రివర్స్లో ఉంటే ఇలా జరుగుతుంది కదా, పంపదీసి శని ఏమన్నా పట్టిందా అని మీకు కూడా తెలుసుగా, మీరు కూడా ఇన్నుంటారు అప్పుడప్పుడు.
కాబట్టి అట్లాగా తిప్పలు పడ్డాం. 41 రోజు పూజ ముగించి మీటింగ్ వేసాం. అబ్బాయి పూజ మొదలుపెట్టిన దగ్గర నుంచి మన ఇంట్లో కొంచెం పర్వాలేదు కదా, బాగానే ఉంటుంది కదా అని మీటింగ్ మొదలుపెట్టి మా వాళ్ళు కాస్త ఆనందపడ్డారు. కొద్ది రోజులు ఆగి హైవే రోడ్డు వాళ్ళు పెంచుతా అసలు ఆ ఇల్లు మొత్తం బీకేశారు. ఇదేంద్ర నవగ్రహ దోషం పోయిద్ది, గ్రహాలు శాంతిస్తే ఇల్లు బాగుంటుందంటే అసలు ఇట్లాగా సమస్య ఒకదానికైతే, ఇప్పుడు కంట్లో నలుసుబడిందండి, కంట్లో నలుసుబడింది, కాలికి మందేస్తే ఎట్టబోయిద్ది అది. సమస్య ఏదో దాన్ని గుర్తుపట్టి దాని మీద మనం యుద్ధం ప్రకటించాలి. కొంతమందికి సమస్యల్ని గుర్తుపట్టే తెలివి కూడా ఉండదు. కొన్నిసార్లు కొన్ని రోగాలు దయ్యాల వల్ల కూడా వస్తాయి. మాంత్రిక విద్యలు ఉన్నాయి. మంత్రప్రయోగాల గురించి బైబిల్ చెప్పింది కానీ వాస్తుల గురించి బైబిల్ చెప్పలా. మాంత్రిక విద్యలను గురించి, దయ్యపు శక్తుల ప్రభావాల గురించి బైబిల్ చెప్పింది కానీ వాస్తుల గురించి మాత్రం బైబిల్ చెప్పలా. ఈ అమ్మాయి జబ్బుకు గురైపోయి రోజు రోజుకి పీల్చబడుతున్నట్టు అయిపోతుంది. ఆమె కూతురు ఫస్ట్ అనుకుంది ఏదో జబ్బు, ఆ జబ్బు ఈ జబ్బు, ఆ జబ్బు ఈ జబ్బు అని, ఆ డాక్టర్ ఈ డాక్టర్ ఈ డాక్టర్ ఆ డాక్టర్ అని వాళ్ళందరి దగ్గరికి తిరిగితే వాళ్ళంతా టెస్టులు చేస్తున్నారు, ఏ జబ్బు లేదమ్మా అంటున్నారు. కానీ పిల్ల చేతికి రావట్లా. రోజు రోజుకి కృషించిపోతుంది. తనకి ఒక నిర్ణయానికి వచ్చింది, నా బిడ్డకి వచ్చినటువంటి రోగము శరీరాన్ని బట్టి, శరీరంలో ఉన్న లోపాలను బట్టి వచ్చిన ఒక జబ్బు కాదు. నా బిడ్డను ఒక దురాత్మ పీడిస్తుంది. మీకు తెలుసా, దెయ్యాల్లో ఆ మధ్య కాలంలోనే పట్టిన దయ్యాలు ఉంటాయి, సంవత్సరాల తరబడి శోధించేవి కూడా ఉంటాయి. కొంతమందికి బాల్యములో బట్టి, ఇప్పుడు ఈ నైట్ కూటంలో నువ్వు దెయ్యాల మీటింగ్ అనేది మాకు టెన్షన్ తెప్పిట్టింది తప్పితే ఏమన్నా ఉందా, చాలేమన్నా నువ్వు చెప్పు అనుకోవద్దు. ఎందుకంటే దానివల్ల దానికి ఉంటారు కాబట్టి చెబుతున్నాను నేను. నాకేం తెలుసు, దేవుడు ఇది ప్రేరణ ఇచ్చాడు, ఇదే మాట్లాడుతున్నాను నేను. ఏమో ఎవరున్నారు నాకేం తెలిసి ఈ సమస్యల్లో, అందుకే చెప్తున్నాను. దెయ్యాల మాటలు చెబుతున్నాను అనుకోవద్దు, దేవుని వాక్యం చెబుతున్నాను. అందులో దెయ్యాల మ్యాటర్ కొంత ఉంది, అందుకని చెబుతున్నాను. కొన్ని దయ్యాలు సంవత్సరాలుగా శోధిస్తాయని తెలుసా మీకు? సీనియర్ మోస్ట్ దయ్యాలు అన్నమాట. సామాన్యంగా పట్టిందంటే అది కొన్ని సంవత్సరాల పాటు వదలదు. ఈ మాట మీకు మార్కు సువార్త 9లో ఉంటుంది. అవునా? మేము ఎప్పుడు చూడలేదు అనుకోవాకండి, కావాలంటే చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 21వ వచనం. యేసు ప్రభు అడిగాడు, ఎందుకంటే మనకు తెలియటం కోసం అడిగాడు. ఇది వీనికి సంభవించి ఎంతకాలమైంది అంటాడు ఆయన. దయ్యం పట్టినటువంటి అబ్బాయి తండ్రితో ఆ మాట అంటాడు. 9:21 చూడండి. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా, అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలని తరచుగా అగ్నిలోను నేలలోనూ పడద్రోయును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఇది ఎప్పుడు పట్టిందంటే వాడికి? బాల్యం నుంచి. అంటే ఇప్పుడు వాడు ఏ ఏజ్లోకి వచ్చాడు? వాడు యవనస్తుడై ఉన్నాడు. అంటే సుమారు కొన్ని సంవత్సరాల నుంచి ఇది వాడిని శోధిస్తుంది. కానీ లక్షణం ఏం చూపిస్తుందో తెలుసా? ఫిట్స్ వ్యాధి చూపిస్తుంది. రోగ లక్షణం ఏం చూపిస్తుంది అంటే ఫిట్స్. ఫిట్స్ అంటే బ్రెయిన్ ప్రాబ్లం. మరో చోట అంటాడు చాంద్ర రోగి ఆయను అని. అంటే ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వారు ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండివాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఏలయనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. బాధపరచుటకు ఆయనకు అధికారం ఉన్నది. చూడండి 8:28లో కూడా అదే మాట. మత్తయి సువార్త 29 చదివితే, వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసేది.
మరో చోట అంటాడు, కాలము రాకమునుపై మమ్మను నశింపజేయవచ్చితివా, అయితే నీవు మమ్మలను వెళ్ళగొట్టిన ఎడల పాతాళమునకు పొమ్మని మాకు ఆజ్ఞాపించవద్దు. చదువు ఆ మాట. లూకాసు వార్తలో లేదా? ఒక్కసారి లూకాసు వార్త 8వ అధ్యాయము 31వ వచనం చూడండి. యేసు నీ పేరేమని వాడిని అడగగా చాలా దయ్యములు వాళ్ళలో చొచ్చి ఉండని గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే యేసు ప్రభు ఆజ్ఞాపిస్తే ఈ దయ్యాలు లేక దురాత్మలు లేదా ఈ దేవదూతలు పాతాళానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. పాతాళంలోకి పోతే ఇక అంతే, ఇక నాశనమే. ఇక మళ్ళీ వాటికి బయటికి సంచరించే ఛాన్స్ ఉండదు. ఈ అధికారం, వాటిని బాధించే అధికారం, పాతాళంలో నశింపజేసే అధికారం ఆయనకుందా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నేను చెప్పట్లా, దయ్యాలే ఒప్పుకుంటున్నాయి. కాబట్టి ఎంత సీనియర్ మోస్ట్ దయ్యమైనా, ఎన్ని సంవత్సరాల మొండి ఖాతా అయినా సరే, యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు జంప్ అయిద్దంటే దానికే డేంజర్ కాబట్టి. అదే వదిలిపెట్టకుండా మొండిగా ఉందనుకో, ఒకవేళ ఆయన ఆజ్ఞాపించినా లేదా ఆయన నామములో ఆయన దాసులు ఆజ్ఞాపించినా అది బంధించబడిద్ది. దాని ప్రభావం నాశనమై ఒకవేళ దేవుని చిత్తమైతే పాతాళానికి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. దాని శక్తి నిర్వీర్యమై అది బంధించబడే ఛాన్స్, పాతాళంలో నెట్టబడే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకని దయ్యాలు ఎక్కడన్నా నగరాలు చేస్తే కానీ యేసయ్య దగ్గర నగరాలు చేయరు. ఎందుకంటే వాటికే డేంజర్. అదే సింపుల్గా వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి అనుకో, ఇంకా నలుగురిని పట్టుకొని ఏడిపించుకోవచ్చు. అదే మొండిగా ఉన్నాయి అనుకో, ఏమో వెళ్ళిపో పాతాళానికి అన్నాడు అనుకో, సర్వాధికారి ఆయన, ఇక పోవాలి. కాబట్టి దయ్యాల్లో అర్థం కాకుండా మనుషులకు రోగాలు చూపించే దయ్యాలు ఉన్నాయి, అసలు రోగం అంతు పట్టకుండా పీడించే ఉన్నాయి. సమస్య ఏదో గుర్తుపట్టాలి. కొంతమంది దుర్వ్యసనాలకు చిక్కుబడిపోయి ఉంటారు మన ఫ్యామిలీలో. వాళ్ళని వాళ్ళ వ్యసనాలను బట్టి మనం తిడతా ఉంటాం. నేను చెప్పాలంటే కొన్ని దురాత్మలు మనుషుల్లో వ్యసనాలను పుట్టించే దయ్యాలు కూడా ఉంటాయి. దానికి బానిసయ్యాడంటే, మీరు కావాలంటే డ్రింకర్స్ని చూడండి, త్రాగుడికి బాగా అలవాటైన వాళ్ళని చూడండి. వాళ్ళ మరణాలు ఎలా ఉంటాయి, ఆ మరణ దశలో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మీరు చూడండి. దురాత్మలు కొన్ని వాడిని పట్టి నలువైపులా పీడించి 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 కొంతమంది అయితే వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసుకుంటారు. ఎందుకంటే తమను తాము అప్పచెప్పేసుకున్నారు వాటికి. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది మీకు? పీడించబడి 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 ప్రాణం వదులుతారు. కొంతమంది తమ ప్రాణం తామే తీసుకుంటారు. నాకు తెలిసిన కొంతమంది నేను ఎరుగుదును, వాళ్ళు అలాగనే బలయ్యారు. నేను చెప్పేది రియల్ స్టోరీస్. త్రాగుడు, ఈ తాగుబోతాడు సచ్చినోడు, తాగుబోతాడు సచ్చినోడు అని చెప్పి వాడిని తిడతాం. వాడు ఒక డెవిల్తో, ఒక దురాత్మతో శోధించబడుతున్నాడని మనం గుర్తించాం. ఎప్పుడు వాడిని పట్టుందో, వాడు యవనస్తుడిగా ఉన్నప్పుడు, ఫ్రెండ్స్ ద్వారా వాడు వెళ్తున్నప్పుడు అలా వాడిని ఆవరించి ఉండొచ్చు. మీకు తెలుసా, నాకు కొన్ని విషయాలు మీరు నమ్ముతారో నమ్మరో, ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు నా ఫ్రెండ్, తను కూడా నాతో పంచుకున్నాడు ఒక అనుభవాన్ని. ఇదే దర్శన అనుభవం నాకు కూడా ఉంది. ఈ రాత్రికాల ప్రార్థనలో మీరు వచ్చారు కాబట్టి మీకు చెప్తాను. నేను ఒక యవన ప్రాయంలోనికి వచ్చినప్పుడు ఎక్కువ శాతం మంది ఈ శరీర సంబంధమైన విషయాల చేత శోధించబడతా ఉంటారు. అంటే సహజంగా శరీరం ఉన్నప్పుడు, శరీరంలో హార్మోన్స్ పనిచేసినప్పుడు అలాంటి ఆలోచనలు వస్తాయి అనేది సహజంగా అందరూ అనుకుంటారు. సహజంగా అలా ఎవరికైనా వస్తాయి, కాదనేది కాదు. కానీ వాటి స్థాయిని దాటి కొంతమంది వేధించబడతా ఉంటారు. ఇప్పుడు చదువుతున్నాం, చదువు కంప్లీట్ కావాలి, ఆ చదువు అయిపోయిన తర్వాత ఏదో జాబ్ సంపాదించాలి, మ్యారేజ్ చేసుకోవాలి, ఆ తర్వాత ఆ జీవితంలో ప్రవేశిస్తారు, అది వేరే సంగతి. అక్కడ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంటుంది. కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే, వాడు కంట్రోల్ చేసుకోలేడు, ఆమె నాకు కంట్రోల్ చేసుకోలేదు, హద్దులు దాటిపోతూ ఉంటాయి. ఒక ఏజ్లో యవనస్తులు జీవితాల గురించి చెప్తున్నాను నేను. వాళ్ళకి వేదన కలిగిద్ది. అందరూ ఎలా తమాయించుకొని ఉంటున్నారు, అందరూ తమను తాము ఎలా నిగ్రహించుకుంటున్నారు. నేనెందుకు ఇలా విచ్చలవిడైపోతున్నాను, నేనెందుకు నన్ను నేను అణుచుకోలేకపోతున్నాను, నాకు ఇంత బలహీనత, ఇంత భయంకరమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయని కొంతమంది
యవనస్తులందరికీ వేదన. ఎవరికి చెప్పుకునే కాదు, ఎవరికి చెప్పలేరు, లోపల అల్లాడిపోతుంటారు, ఏడ్చుకుంటా ఉంటారు, దేవుని ముందు మూలుగుతూ ఉంటారు. దేవా, నన్ను అసలు ఒప్పుకుంటావా నువ్వు? నాకేంటి తండ్రి ఈ శోధన. ఒక ఏజ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఈ ఈ విధమైన ఆత్మలు అవకాశాలను అందిపుచ్చుకొని దాడి చేసే అవకాశం ఉంటుంది. అలాంటివి మనకు అర్థం కాకుండానే మనల్ని శోధించి ఆ తలంపులతో, ఆ ఆలోచనలతో నింపి పాపం చదువు పట్టదు. జీవితంలో ఏదైనా సెటిల్ అవుదామంటే సెటిల్ అవడానికి సంబంధించి ఏది పట్టదు. ఘోరమైనటువంటి దురాలోచనలతో నింపబడిపోయి ఉంటారు. ఈ సమస్యలతో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరున్నారో ఎక్కడున్నారో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ ఆ విషయాన్ని వెల్లడి చేశాడు కనుక నేను మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఒక దురాత్మ ప్రభావమే. సహజంగా దేవుడు మనకిచ్చినటువంటి ఐహిక విషయాలలో నియంత్రణా శక్తిని కూడా మనకిచ్చాడు. వాటికి హద్దులు మనం పెట్టుకొని ఆ హద్దుల్లో మనం నియంత్రించుకోవడానికి కావాల్సిన శక్తిని కూడా దేవుడు ఇచ్చాడు. లేకపోతే ఘోరం అయిపోదు ప్రపంచం, ఘోరం అయిపోదు. కానీ చాలామంది యవనస్తులు నియంత్రణ కలిగి ఉంటారు, కొంతమంది నియంత్రణను దాటిపోతారు. ఇక ఆ విచ్చలవిడి ఆలోచనలో ఇక వాడికి ఏం పట్టదు, ఆమెకి ఏం పట్టదు, ఇక అది ఆ ఆలోచనలతో నిండిపోతారు. ఇది దయ్యం ప్రభావం. మరి ఇప్పుడు దైవ సేవకు రావాలి, దేవుని సేవలో జాగ్రత్తగా కొనసాగాలంటే ఈ ఐహిక విషయాలు అధిగమించాలి. వాటిల్లో టెంప్టేషన్ గురై బలహీన పడితే సాక్ష్యం పోయిందంటే వాడు సేవ చేయలేడు. ఆత్మల్ని రక్షిద్దామని వచ్చి ఆత్మల్ని నాశనం చేసినోడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు ముందు దేవుని పనికి వీడు వాడబడాలంటే ముందు వీడిని తరుముతున్నటువంటి శోధనలో వదిలించబడాలి. 2006వ సంవత్సరంలో నేను సేవకు రాకముందు 2004-2005 సంవత్సరాల మధ్య ప్రత్యేకంగా ప్రార్థనలో ఉన్నాను నేను. అంటే 24-25 సంవత్సరాల ప్రాయం, 25 అనుకోండి, 24-25, 24-25 ఇయర్స్. ఆ ఏజ్లో ఒకడు సేవకు వచ్చి ఎట్లా మసలుకోవాలి? 70 ఏళ్ల వృద్ధుడిలాగా మసలుకోవాలి, ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకూడదు. అట్లాగా నా స్నేహితుడు కూడా అదే అలా ఆ విధమైనటువంటి బాధ్యతలు అప్పగింపబడినప్పుడు, సరే ఆయన సంగతి పక్కన పెట్టి నా సంగతే చెప్తాను మీకు, పర్వాలేదు, తప్పేం కాదు. అది ఏకాంత ప్రార్థనకి వెళ్ళి ఉపవాసంలో ఉన్నాను. దేవుడు నిన్ను దర్శించి నీకు ప్రత్యక్షత ఇచ్చేంత వరకు, దర్శనం నీకు చూపించేంత వరకు, ఆయన నిన్ను దర్శించేంత వరకు నువ్వు ప్రార్థనను విడవద్దు అనే మాటని నేను తీసుకున్నాను. పట్టుబట్టాలి. దేవుడు నిన్ను సంధించేంత వరకు నువ్వు రావద్దు, ఆ ప్రార్థనను మానొద్దు అని నేను బోధించబడ్డాను. వెళ్ళాను, ఏకాంతంగా దేవుని ముందు కూర్చొని నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆ దినం వరకు మారుమనసు పొందాను, బాప్తిస్మం పొందాను కూడా. అయినప్పటికీ కూడా మళ్ళా మారుమనసు పొంది బాప్తిస్మం పొందినప్పుడే పాపాలన్నీ కడగబడ్డాయి. ఆయన మళ్ళొక్కసారి శుద్ధీకరణ, బాప్తిస్మం పొందిన తర్వాత మళ్ళా ఈ మధ్యకాలంలో, ఇప్పుడు 2002లో బాప్తిస్మం పొందాను, 2004 అనుకోండి. ఈ 2 సంవత్సరాల్లో ఇంకా మాట ద్వారా, క్రియ ద్వారా, తలంపు ద్వారా, చేష్ట ద్వారా ఎక్కడన్నా నేను రాంగ్ స్టెప్స్ వేసి ఉండొచ్చు కదా. నా తలంపుల్లో గుర్తున్న వాటన్నింటిని కూడా ఒక పేపర్ మీద రాసుకున్నా, పర్సనల్గా కూర్చున్నా. మళ్ళీ మన పాపాలు పక్కోడు చూపిస్తే వాడు మళ్ళీ దరిద్రులు అనుకుంటాడుగా, అవునా? దేవుడికి తెలియాలి, దేవుడి ముందు మనం ఒప్పుకోవాలి. సో నాకు గుర్తున్న అన్ని నోట్స్ పేపర్ మీద రాసుకొని దేవుని ముందు ఉంచాను. ఇదిగో మాటలలో నేను ఇలాగా ఈ పదజాలం వాడి, ఇట్లా ఈ విషయాలు ఇలాగా ప్రభువా, ఇదిగో ఇవన్నీ కూడా నా జ్ఞాపకాల్లో ఉన్న దోషములు, పాపములు ప్రభువా, ఇవన్నీ నీ రక్తముతో కడిగి నన్ను పరిశుద్ధపరచు. నేను నీ కొరకు బ్రతకాలనుకుంటున్నా, నీ చిత్తం చేయాలనుకుంటున్నా, నీ సంకల్పాలు నెరవేర్చాలనుకుంటున్నా, నీ కోసం ఫలించాలనుకుంటున్నా. నన్ను ప్రత్యేకపరచు, పరిశుద్ధపరచు, నీ రక్తంతో కడుగు, నన్ను శుద్ధీకరించు, నన్ను సిద్ధపరచుమో దేవా, నన్ను సిద్ధపరచు, నన్ను దర్శించు, నాతో మాట్లాడమని కూర్చున్నా. 1 రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, నాకు ఏ దర్శనం కలగల.
ఏంట్రా, నన్ను దేవుడు ఇంకా ఆమోదించలేదా? ఇంకా నేను ఒప్పుకోవాల్సిన పాపాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా నేను బ్యాలెన్స్ అవ్వాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? మళ్ళీ గుర్తు చేసుకొని ఇక ఎప్పుడు నైట్లో కూడా ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేవటం, మోకాళ్ళు వేయటం. అచ్చంగా పోయి మందిరంలోనే ఉన్నా. ఈ పగలు ఎప్పుడు ప్రేరణ వస్తే అప్పుడు వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థనే పనిగా పెట్టుకున్నా అంతే. దేవుని ఆత్మ నడిపించాడు నన్ను. ఆ తరువాత 3 రోజులు అయిపోయి 4వ రోజున ఒక దర్శనం కలిగింది. దేవుడు చూపించాడు. ఆ దర్శనంలో ఒక వృద్ధుడు, వాడు చాలా ముసలోడు, నగ్నంగా ఉన్నాడు. వాడు ఆ దర్శనంలో క్లియర్గా నా ముందు నుంచి వెళ్తా ఉన్నాడు. అసహ్యమైన రీతిలో వాడు నా ముందు నుంచి అట్లా అడుగులు వేసుకుంటా చిన్నగా వెళ్తా ఉన్నాడు, ముందుకి వెళ్ళిపోయాడు. ఎవరితడు అనేది నా ప్రశ్న. దేవుని సమాధానం, ఇన్ని నాళ్ళు నిన్ను శోధించిన వాడు వీడే. రకరకాల ఇచ్చలతో నిన్ను శోధించిన వాడు, నీ మనసుని గలిబిలి చేసిన వాడు, నీలో ఐహిక విచారాలను రెచ్చగొట్టిన వాడు వీడే అనేది స్పష్టంగా చూపించాడు. అటు పక్కకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత నన్ను దేవుడు పనిలోకి తీసుకున్నాడు, పరిచర్యలోకి. నేను పరిచర్యలోనికి రాకమునుపు పాపములను పరిహరించుట అనేది మాత్రమే గాక, నన్ను శోధించేటువంటి అపవిత్రాత్మలు ఏవైతే ఉన్నాయో, నన్ను ఎఫెక్ట్ చేయడానికి, డ్యామేజ్ చేయడానికి నన్ను వెంటాడిన ఆత్మలు, వృద్ధుడిని ఎందుకు చూపించాడో తెలుసా? వాడు తాతను శోధించుంటాడు, తండ్రిని శోధించుంటాడు, నన్ను శోధించుంటాడు. వాడు దూత కదా, వాడు. అర్థమైందా? దూత కదా. వాడికి సావులేదుగా. తరాలు ఎన్ని మారినా వాళ్ళు మారరుగా. ఏమైనా అర్థమవుతుందా నాయనా నేను చెప్పేది మీకు? జాగ్రత్తగా వినండి. ఈ అంశాన్ని మీకు చెప్పకుండా చేయడానికి పొద్దున్న నుంచి నన్ను మామూలుగా శోధించట్లా. అందుకే ఇప్పుడు లేట్ చేస్తే కాదు, వీడి సంగతి పోయి నిప్పు పెడతానని వచ్చా. ఇప్పుడు దేవునికి స్తోత్రం. పెట్టాల్సింది నిప్పు ఎట్లన్నా పెట్టాల్సిందని పెందలాడు వచ్చి కూర్చొని. అందుకే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పాయింట్ని తీసుకోండి. ఒకవేళ నీలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అలాంటి ఆలోచనల చేత శోధించబడుతూ ఆ బలహీనతల చేత కృంగిపోతూ ఉంటే, తమ్ముడు, డోంట్ వరీ, దాని మీద దృష్టి పెట్టు. కూర్చో, దేవుని మందిరంలో కూర్చో. నీకు సమీపంలో ఉన్న మందిరం, ఏకాంతంగా నిన్నెవడో డిస్టర్బ్ చేయని ప్రదేశంలోకి వెళ్ళిపో. నీ పాప దోషాలన్నీ ఒప్పుకో. నేనైతే శుభ్రంగా నోట్స్లో రాసుకొని మరీ చూపించాను. దేవుడు నాకు ఆ నిశ్చయత కలిగించినప్పుడు మొత్తం చించేశాను. నేను వాటిని క్షమించున్నాను, తీసేసేయమన్నాడు. ఇంకా నీ ముందు పెట్టుకో, చించేవాటిని అన్నాడు. నేను క్షమించున్నాను, తీసేయి అన్నాడు. ఆ ప్రేరణ నాకు కలిగినప్పుడు చించేశాను. దేవుడు నిన్ను దర్శించేంత వరకు పట్టొదలొద్దు. దేవా నన్ను దర్శించు. ఈ దరిద్రం నాకే ఉందా, లేకపోతే ప్రపంచంలో ఇతరులకు ఉందా? ఎవరికి లేనంత నాకెందుకు ఇలాగుంది? అందరూ వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉన్నారు. నేను ఎందుకు కంట్రోల్ తప్పుతున్నా, నేను ఎందుకు వీటితో నింపబడుతున్నానని కన్నీళ్లు గార్చు దేవుని ముందు. తప్పకుండా వాటి నుంచి నీకు విడుదల వచ్చి, నీకు అది దేవుడు చూపించేంత వరకు దేవుని పాదాలు వదలొద్దు. అది ఒక శారీరక విషయాల్లోనే కాదు, నువ్వు ఎదుర్కొంటున్న సమస్య కావచ్చు, శోధన కావచ్చు, మాంత్రిక విద్యలు కావచ్చు, నీ ప్రయత్నాల్లో ఇప్పుడు నువ్వు జీవనోపాధికి, కుటుంబ పోషణ కోసం ఏదో తిప్పలు పడతా ప్రయత్నం చేస్తున్నావు, ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఏ కుట్ర జరుగుతుందో ఆ కుట్రను ఛేదించడానికి కూడా నువ్వు దేవుని ముందు కూర్చోవాలి. దేవ దర్శనం పొందినంత వరకు పట్టుపోతలకూడదు. నీ బంధకాలను దేవుడు తెంచి నీకు స్వేచ్ఛనిచ్చానని చెప్పేంత వరకు, దేవుడు నిన్ను దర్శించేంత వరకు ఆయన పాదాలు వదలకూడదు. అది పట్టు. ఏమో ప్రభా, నేనైతే వదిలిపెట్టను. వాళ్ళు నాతో పాటు ప్రార్థనలో కూర్చుని నన్ను అడుగుతున్నారే, నీకేం దర్శనం చూపించలేదా దేవుడు, నీకేం కనపరచలేదా? ఖచ్చితంగా దేవుడు దర్శిస్తాడు కదా. ఆయన కోసం నిరీక్షణతో కాచుకున్నప్పుడు ఎందుకు దర్శించడు అంటే, నాకు 3 సంగతులు అక్కడ జరిగించాడు. మొట్టమొదటిది, నా అతిక్రమములన్నిటినీ తన రక్తము చేత కడిగి శుద్ధీకరించి నన్ను నూతన పరిచాడు. సేవకు పెను విపత్తుగా పరిగణించేటువంటి
ఐహిక విచారాలను కలిగించేటువంటి అపవిత్రాత్మలను నా సమీపంలో లేకుండా వెళ్ళగొట్టాడు. రెండవది, అవి ఉండి ఆడుకున్నాయి అనుకో, సేవపోయి వాగులో కలిసింది. అందుకని అవి నన్ను ఇబ్బంది పెట్టకుండా వాటిని వెళ్ళగొట్టాడు, దూరపరి. మూడవది, నేను నడవవలసిన త్రోవ ఏదో అక్కడ నాకు బయలుపరిచాడు దేవుడు నాకు అక్కడ స్పష్టపరిచాడు. నేను నడవాల్సిన త్రోవ ఏదో, నా జీవితకాలం నడవాల్సిన త్రోవ ఏదో నాకు అక్కడ చూపించి ఈ 3 విధముల నన్ను సంధించాడు నా తండ్రి. నన్ను దర్శించే పంపించాడు. 5 దినాలు నేను ఆయన పాదాల దగ్గర కాచుకున్నదాన్ని నన్ను సిగ్గుపరచలా. ఎంతమందికి అర్థమైంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఈ పాయింట్ రాసుకొని, మీరు ఎప్పుడైనా సరే డిస్టర్బ్ అవుతున్నాను, శోధించబడుతున్నాను, అది ఐహిక విచారాల వల్ల కావచ్చు, అంటే శరీర సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే నీ జీవన సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే నీ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే నీ ఫ్యామిలీలో అల్లర్లు కావచ్చు. కొన్ని కుటుంబాల్లో పాప మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే, కానీ తరచు గొడవలు 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 గొడవలు. ప్రశాంతత ఉంటుంది ఇళ్లలో. కొంతమంది అలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏమనుకుంటారో తెలుసా? ఈ గొడవలకు మూలం ఏమనుకుంటారు? మా ఆయన బుద్ధి మంచిది కాదు అనుకుంటుంది భార్య. నా భార్య పనికి మాలింది కాబట్టి గొడవలు అనుకుంటాడు భర్త. విచిత్రం ఏంటంటే ఇద్దరు మంచోళ్లే, కానీ మధ్యలో వాడు చేరాడు సైతాన్. దురాత్మలు చేరినాయి, కయ్యాలు పెట్టేదాయి. అన్ని పనులు ఒకే ఆత్మ చేయదండి. మనుషులలో లైంగిక ఇచ్చలను రెచ్చగొట్టే దయ్యం ఒకటి ఉంటుంది, అల్లర్లు పెట్టే దయ్యం ఒకటి ఉంటుంది, ఆత్మహత్యలకు రేపే దయ్యం ఒకటి ఉంటుంది, దుర్వ్యసనాలకు రేపే దయ్యం ఒకటి ఉంటుంది. దేని డ్యూటీ దాందే. మిలిటరీలో నౌకాదళం, నేవీ, విమానదళం, ఎయిర్ ఫోర్సు, అలా రకరకాల దళాలు ఉంటాయిగా, ఎవరి డ్యూటీ వాళ్ళదే. అట్లాగే వీడి దయ్యాలను కూడా విభజించాడు అన్నమాట. అన్ని దయ్యాలు ఒకే పని చేయవు, ఒక్కో దానికి ఒక్కో డ్యూటీ. కొన్ని దయ్యాలు మనుషుల్లో దుర్వ్యసనాలను రెచ్చగొడతాయి, కొన్ని మనుషుల్లో లైంగికేచ్ఛలను రెచ్చగొడతాయి, కొన్ని దయ్యాలు విపరీతమైన కోపాన్ని రెచ్చగొడతాయి. ఆ కోపం వచ్చినప్పుడు ఎంత పనైనా చేస్తారు వాళ్ళు. నియంత్రణ ఉండదు కోపంలో. తర్వాత చాలా బాధపడతారు. కోపం వచ్చింది, ఇంట్లో విలువైన సామాన్లన్నీ పగలగొడతాడు. మళ్ళీ అవన్నీ కొనాలంటే మళ్ళీ అప్పులు చేయాలి వాడు. మళ్ళీ ముసుగేసుకొని కూర్చుంటాడు, ఆ మొక్కలు అయిపోయినాయని ముందు పెట్టుకుని. అంటే కోపంలో నియంత్రణ కోల్పోయిన పరిస్థితి. కొంతమందికి తరచు ఆత్మహత్యల ప్రేరేపణ. చావాలి చావాలి, చస్తే పోయిద్ది, ఈ వేదం తట్టుకోలేను అని తరచు చావును గూర్చినటువంటి ఆ ఆలోచనలు. అదొక దయ్యం. చిన్న సమస్యను కూడా భూతత్వంలో చూపించి అసలు ఎట్లా తట్టుకుంటున్నావు నువ్వు, ఎవ్వరు నిన్ను ప్రేమించట్లా, ఎవ్వరు నిన్ను అర్థం చేసుకోరు, ఎవ్వరు నీ గురించి ఆలోచించరు, అసలు ఎందుకు బతకాలి నువ్వు. అది జాలిపడ్డట్టు మాట్లాడేది ఆ దయ్యం. చచ్చిపో 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 చచ్చిపో. చావాలని నువ్వు ఫిక్స్ అయిపోతే ఐడియాలు కూడా అదే ఇచ్చింది, అట్లా ఈజీగా చావచ్చు. ఎంతమంది లైన్లో ఉన్నారు? ఎన్నేళ్ళు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని డ్యూటీ అదే చేస్తుందండి. అవి పిలుచుకుంటాయి, ఉదాహరణ ఒకటి పిలుచుకుంటాయి. దేనికి అవకాశం వస్తే అది ఎంటర్ అయ్యింది. నేను చెప్పేది ఒట్టి మాటలు కాదు. లేఖనంలో కొన్ని రకాల పనులు చేసే ఆత్మలను గురించి మాట్లాడాడు. అబద్ధాలు ఆడించే ఆత్మ ఒకటి ఉంది, మూర్ఖత కలిగిన ఆత్మ ఒకటి ఉంది, గాఢ నిద్ర ఆత్మ ఉంది. ఆత్మ పట్టినోడు ఊర నిద్రపోతుంటాడు. స్తోత్రం. ఇక వాడికి ఎన్ని మంది అన్నవాడు నిద్రపోతా. ఇది గాఢ నిద్రాత్మ అన్నమాట, మూర్ఖత గల ఆత్మ. అది పట్టినోడికి ఎన్నన్నా చెప్పి నేను వినను అంటుంటాడు. అదొక ఆత్మ. అబద్ధాలు ఆడించే ఆత్మ ఇదొక ఆత్మ. ఇదన్నీ బైబిల్లో ఉన్నాయి నేను చెప్పే. మెంటల్ ఎఫెక్ట్ తెచ్చే దయ్యం ఒకటి ఉంది, అది సౌలుకు పట్టింది. అది పట్టినప్పుడల్లా పిచ్చి మాటలు మాట్లాడతాడు, కేకలేస్తుంటాడు అన్నమాట. ఇదంతా లేఖనం చెప్పిన సాక్ష్యం. ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కొంతమంది ఏంటంటే ఈయన తేడా అని ఆమె అనుకుంటుంది, ఆమె తేడా అని ఈయన అనుకుంటాడు. కానీ కాదు, సమస్య వేరు, ఇంట్లోకి ప్రవేశించింది వేరు. భార్యో భర్తో కూర్చోవాలి దేవుని ముందు. దేవా, ఏం జరుగుతుంది నా ఇంట్లో? ఎందుకు నా ఇంట్లో సమాధానం లేదు? నీతిమంతుల గుడారంలో సమాధానం ఉండాలి కదా. సమాధాన పాత్రులం కామా మేము? చెప్పు నాయన, నా పాపమా, నా భార్య పాపమా, నా పాపమా, నా భర్త పాపమా? ఏం జరుగుతుంది? కూర్చో.
ఉండగలిగితే ఉపవాసం ఉండు. ఉపవాసం ఉండలేకపోతే కనీసం ప్రార్థనన్నా పట్టుదలగా చేయి, గురి కలిగి చేయి. ఏదైతే విషయం ముందు పెట్టుకున్నావో దాని గురించి అడుగు నువ్వు దేవుణ్ణి. మరి ఆడకపోయినాక మళ్ళీ చంచలం కలిగిస్తాడు వాడు, రకరకాల విషయాలు, వేరే ఆలోచనలు. అట్లా కాదు. దావీదు గొల్లియాతుని గురి చూసి ఒకే రాయితో కొట్టినట్టు ఒకే అంశాన్ని పట్టుకొని కూర్చో. దాని సంగతి తేలిందాక ఇంకో అంశానికి పోవద్దు. అర్థమైందని చెప్పింది. ఒకే అంశం పట్టుకొని కూర్చో, దాని సంగతి తేలిందాక ఇంకో దానికి పోవద్దు. లేదా మరి అన్ని కలిపి చేయాలి కదా అన్నయ్య అంటే, సరే ఎర్లీ మార్నింగ్ లేగుతావుగా, కొట్టు, అన్ని కలిపి కొట్టు. ఎర్లీ మార్నింగ్ రెగ్యులర్గా నువ్వు చేసే ప్రార్థనలు ఉంటాయి కదా, ఉదయం సాయంత్రం రెగ్యులర్గా చేసే ప్రార్థనలు ఉంటాయి కదా, అందులో నువ్వు అన్నీ అడుగు. అయిపోయిందా? అయినా అడిగేసావా? దేవుడికి అన్ని అంశాలు చెప్పావు కదా, అవి పక్కన పెట్టి ఇవన్నీ అయిపోయినాయి కదా ప్రభువా అని పొద్దున సాయంత్రం రెగ్యులర్ ప్రార్థన నువ్వు చేస్తే చేసావు అన్ని అంశాలు. కనీసం మధ్యాహ్నం పూట కూర్చో నువ్వు, నాయన అసలు మా ఇంటి సంగతి ఏందని నువ్వు నాకు చూపించు, ఇందులో ఏం జరుగుతుందని నా బయలుపరచు నా తండ్రి. ఎవరి తప్పు, ఏం జరుగుతుంది, నా ఇల్లు ఎందుకు ఇట్లా శాపగ్రస్తం అవుతుంది? మా బుద్ధిహీనత, లేకపోతే ఏదైనా తాంత్రిక విద్య జరిగిందా, మాంత్రిక ప్రయోగం ఏమైనా జరిగిందా, డెవిల్ ఎఫెక్ట్ ఏమైనా పనిచేస్తుందా? ఎందుకు మేము ఇలా బలహీనపడిపోయాం? ఒకవేళ మంత్ర ప్రయోగాలు జరిగితే నీ బిడ్డలంగా మేము ఉన్నాం, మా మీద అవి పారవు కదా. సో వాటి గురించి భయం లేదు. ఎవడు ఏ ప్రయోగం చేసినా వాడే చేస్తాడు, మాకే భయం లేదు. కానీ మేము కొనకొచ్చుకునే ఏమైనా ఉన్నాయా? మా బుద్ధిహీనమైన పాపాల ద్వారా, మా వెర్రిమొరి క్రియల ద్వారా మేము తెచ్చుకున్న దరిద్రాలు ఏమైనా ఉన్నాయా? మాకు బయలుపరచుతాను. దేవుని ముందుకు వచ్చు. ఖచ్చితంగా అది అవుననో కాదనో నీకు దేవుడు స్పష్టపరుస్తాడు. స్పష్టత వచ్చిందాక నువ్వు లేవద్దు, ప్రార్థన మానొద్దు. అదే అంశం కోసం నువ్వు ప్రేయర్ చేయాలి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నావు, ఉదయం సాయంత్రం రెగ్యులర్గా నువ్వు చేసే ప్రార్థనలు నువ్వు చేస్తావు. ఒక టైంని దానికి కేటాయించి అచ్చంగా అదే అంశం కోసం ప్రార్థన చేయాలి. ఉద్యోగం నాకు కావాలి, నేను నా ఫ్యామిలీని ఎలా బతికించుకోవాలి నాకు తెలియదు, ఈ అంశం కోసం నేను చేస్తున్నా ఇప్పుడు. అది భర్త మారాలి, ఆయన రక్షింపబడాలి. ఉదయం సాయంత్రం చేసే అంశాలు రెగ్యులర్గా చేసాయి. భర్త కోసం అచ్చంగా ఆ పేరు దేవుని ముందు పెట్టి అతని సంగతి ఏందని కూర్చో. ఆ సంగతి అటో ఇటో తేలిందాక మాత్రం ఆ పట్టు వదలొద్దు. ఇక నువ్వు అప్పుల సంగతి అంటావా, ఇంట్లో గొడవల సంగతి అంటావా, ఇక నువ్వు ఏ ప్రయత్నం కోసం ఏ దాని గురించి నువ్వు అడగాలనుకున్నావో పర్టికులర్ అంశం విషయంలో మాత్రం నువ్వు మళ్ళీ అటు ఇటు పోకుండా ఆ పాయింట్ మీద కూర్చో నువ్వు దేవుని ముందు. ఎంతమందికి అర్థమైంది? మళ్ళీ చెదిరిపోవద్దు. అన్ని అంశాల కోసం చేయాలి కదా అన్నయ్య అంటే పొద్దున చేయి, సాయంత్రం చేయి, నీకు ఇంట్రెస్ట్ ఉంటే, దేవుడు నీకు ప్రేరణ ఇస్తే. కానీ నువ్వు ఎదుర్కొంటున్న శోధనల విషయంలో మాత్రం దానికి ఒక ప్రత్యేక సమయం కేటాయించి రోజు దాని గురించినటువంటి విన్నపం అయితే దేవుని ముందుకు నీ దగ్గర నుంచి వెళ్ళాలి. అంటే ఒక గురి కలిగిన ప్రార్థన అంటారు దాన్ని. ఈ విషయం నాకు బయలుపరచమని కూర్చున్నాడు దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో దానియేలు, నాకు ఒక దర్శనం వచ్చింది, దాని భావం చెప్పు అని కూర్చున్నాడు. కానీ ఇంకా వేరే విషయాలు ఏం అడగల. అడిగినట్టుంటే నాకు చెప్పండి ఏమయ్యా. కానీ మనం ప్రార్థన అని పోతే ఏం చేస్తాం? ముందు ఇక ఎక్కడెక్కడి అన్నీ తీసుకొచ్చి ఎకరువు పెట్టి ఆమేన్ అంటాం, అడ్రస్ లేకుండా పరిగెత్తుతాం. అవునా కాదా? మన ప్రార్థనలు ఇలా ఉంటాయి. కానీ దానియేలు ప్రార్థన అలా ఉండదు. ఏదైతే అంశం ముందు పెట్టుకున్నాడో దాని సంగతి తేలిందాకా కూర్చుంటాడు. నెబుకద్నెజరుకి కల వచ్చింది, కల మర్చిపోయాడు. ఆ కల దెబ్బకి అదురుపోయాడు, మర్చిపోయాడు. అంటాడు తన ఆస్థానంలో ఉన్న వాళ్ళని పిలిచి, రే బాయ్ మీరందరూ మంచి పనోళ్ళు కదా, పండితులు కదా, నాకు ఒక కల వచ్చింది, కల ఏందో గుర్తులేదు, ఆ కళ చెప్పాలి, దాని అర్థం కూడా చెప్పాలి మీరు అంటాడు. మరి బాబా కళ చెబితే అర్థం చెబుతాం, కళ కన్నది నువ్వు, మేం కాదు. ఏం కనపడిందో ఏం వచ్చిందో నువ్వు చెప్పాలి, చెబితే దాని యొక్క మర్మం ఏదో మేము చెప్తాం. అంతేగా నువ్వు కళ కానీ ఆ కళ ఏందో మమ్మల్ని చెప్పమంటే మేము కనలేదుగా ఆ కళ. దేవుడు తప్ప దీనికి సమాధానం ఎవరు ఇవ్వలేరు మహారాజా అన్నారు. అట్టయితే ఎందుకురా మిమ్మల్ని మేపటం నా ఆస్థానంలో, మొత్తాన్ని వేసేయమన్నాడు. ఇట్టి శాసనం దానియేలుకు కూడా తెలిసింది. తెలిసినప్పుడు అధికారి దగ్గరికి వెళ్ళి రాజుగారు పర్మిషన్ ఇస్తే, కొంచెం టైం ఇస్తే రాజుగారు కన్నా కళ దాని భావం రెండు నేను చెప్తానన్నాడు దానియేలు.
ఆ పర్మిషన్ తీసుకొని వెళ్ళి ఆ కళ దాని యొక్క భావాన్ని గురించి అడిగాడా, లేకపోతే ఎక్కడెక్కడ సంగతులన్నీ విజ్ఞాపన చేశాడా? ఒక్కసారి ఆలోచించండి. అసలు పాయింట్ మీద మనసు పెట్టాడా, లేకపోతే ఎక్కడెక్కడన్నీ అడిగాడా? నో, ఏదైతే పాయింట్ పెట్టుకున్నాడో దాని సంగతి తేలిందాకా ఇంకో దానికి పోడు. అది దానియేలు పద్ధతి. యేసయ్య ప్రార్థించినా అంతే, భక్తులు ఎవరు ప్రార్థించినా అంతే. ఇది మనకు తెలియదు. ప్రార్థన అని మోకాళ్ళు వేస్తే ఇక ఎక్కడెక్కడ మనకు గుర్తున్నాయి అన్నీ తీసుకొచ్చి అడిగేదని ఆ కుప్ప ముందు పోసేది ఆయన ముందు. ఏ సునాములు అడుగుతున్నాం తండ్రి, ఇది తెగి లేకపోతే లేదు, ఏ సునాములు ఆమెన్ హో అని లేచిపోతాడు. ప్రార్థన అనగానే ఎక్కడెక్కడ అన్ని తీసుకొచ్చి ఒక కుప్ప పోయాలనేదే మనకు తెలిసింది. కానీ ఒక అంశం కోసం పర్టికులర్గా దానికోసమే కూర్చోవాలన్న విషయం తెలియదు. కానీ మీరు దానియేలును చూడండి, అట్లా కూర్చున్నాడు ప్రతి విషయాన్ని గురించి. అలాగా భక్తుల్ని మీరు పరిశీలించండి బైబిల్లో. ఇప్పుడు ఎస్తేరమ్మ ఉంది. ఎస్తేరమ్మ రాజుతో నీవు మాట్లాడమని ప్రార్థన చేసి ఉంటుందా? ఇంకేమేం చేసి ఉంటుంది? నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి రాజు ముందు నిలబడ్డప్పుడు రాజు తన దండమును నా వైపుకి చూపి నన్ను బ్రతకనియాలి, హామానుగాడి దినం చేయాలి. దేవునికి స్తోత్రం. రాజు నన్ను బ్రతకనియాలి, హామానుగాడికి పిండం పెట్టాలి. సో నాకు సహాయం చేయి ప్రభు అని 3 రోజులు ఫాస్టింగ్ ఉండి గోజాడి. అదే పాయింట్. బైబిల్లో మీరు పరిశీలించండి. ఒక విషయాన్ని వారు ముందు పెట్టుకొని దానికోసం ప్రత్యేకంగా, సార్వత్రికంగా అన్ని అంశాల కోసం చేసే ప్రార్థన సమయం అది వేరు. అది చెయ్యి. ఆ విజ్ఞాపనకు ఆ విజ్ఞాపన వెళ్ళాలి, అది ఆగకూడదు. అన్నీ కలిపి చేస్తాంగా. రాజుల కొరకు, అధికారుల కొరకు, దేశం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, సంఘాల కొరకు, సేవకుల కొరకు, వారి సాక్ష్యాల కొరకు, కుటుంబాల కొరకు, చాలేమన్న కోసం ఇవన్నీ చేస్తారుగా. వాటిని ఆపొద్దు, మళ్ళీ అది కంటిన్యూ అవ్వాలా. తర్వాత నువ్వు ఏ విషయాలలో ఇబ్బంది ఎదుర్కొంటున్నావో, లేకపోతే నీకు సంబంధించిన వారు వేటిని ఎదుర్కొంటున్నారో, ఒక రోగికి స్వస్థత కూడా దేవుడిస్తాడు. ఉదాహరణకి మీ ఇంటి పక్కన ఎవరో ఒక ఆయన పేషెంట్ అయి ఉన్నాడు, ఇబ్బందిగా ఉన్నాడు. నేను చెబుతున్నా, పట్టుదల బట్టి కూర్చో. అదే నేమ్తో ఆ పర్సన్ విషయంలో నువ్వు సమాధానం ఈ ప్రభువాన్ని కూర్చో. నువ్వు దేవుని గోజాడు. అదే పాయింట్ పెట్టుకొని అది అటో ఇటో తేలిందా గోజాడు. ఖచ్చితంగా ఏదో ఒక రిజల్ట్ దేవుడు ఇస్తాడు నీకు. ఇప్పుడు రాజు కన్నా కళ దానియేలు చెప్పాడు, దాని అర్థం కూడా చెప్పాడు. సాయం చేశాడా లేదా? తెలియదా? నాకు దర్శనం వచ్చింది, దాని అర్థం ఏందో చెప్పు అని కూర్చున్నాడు దానియేలు 10వ అధ్యాయంలో. దేవుడు గాబ్రియేల్ని పంపించాల్సి వచ్చింది. ఆ దర్శన భావం చెప్పడానికి గాబ్రియేల్ బయలుదేరి వస్తే పారసీకుల అధిపతి వాడు ఆయన అడ్డగించాడని ఉంది, గాబ్రియేల్ని అడ్డగించాడని ఉంది. మిఖాయేలు వచ్చి హెల్ప్ చేస్తే తర్వాత ఆయన వచ్చాడు. 21 రోజు ప్రార్థనకు జవాబు ఆగింది. అయితే ఎంత ముండోడండి, నాకు తెలియదు, నువ్వు నాకు దాని వివరణ ఇచ్చిందాకా నేను వదిలిపెట్టను అని కూర్చున్నాడు. అది పట్టు. స్నానపానాదులు 21 రోజు నీళ్లు కూడా పోసుకోవాలా, మరి దారుణం. కావాలంటే మీరు చదవచ్చు, నేను చెప్తున్నానా నా సొంత మాటలు దానియేలు గ్రంథంలో ఉందా చూడండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని. మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. అదిగో చాలిక. స్నానాభిషేకములు చేసుకోలేదు. స్నానాభిషేకం అంటే నీళ్లు పోసుకోలేదు, నూనె పోసుకోలేదు, 2 చేయాల. అంటే 21 రోజు పిచ్చోళ్ళకి అక్కడే కూర్చున్నాడు. నెహెమ్యాని కూడా మీరు చూడండి, ఏదైతే ఉందో మెయిన్ దానికోసమే ప్రార్థన చేస్తాడు. రాజు దగ్గరకు పోతున్నాను, ఇతని మనసుని కదిలిచ్చయ్యా అంటాడు. ఇదిగో ఇక్కడ ఈ విషయంలో నాకు సహాయం చేయయ్యా అంటాడు. ఈ విషయంలో వాళ్ళు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు, సాయం చేయయ్యా అంటాడు. 21 రోజు మొండిగా కూర్చున్నాడు. ఆ దర్శన భావం చెప్పాలా నీకు, ఎక్కడెక్కడైనా చేయలా కూర్చున్నాడు అంతే. నాకు తెలీదు, చెప్పు నువ్వు దర్శనం భావం చెప్పు నాకంటే. దూతను పంపాల్సి వచ్చింది. 21 రోజు శత్రువు అడ్డగించినప్పటికీ నేను లేవలా. నాకు తెలియదు, నువ్వు పంపించకపోతే నేను లేవను, అవసరమైతే ఇంతను అయిపోతాను అంటే గాబ్రియేల్ వచ్చి 21 రోజులప్పుడు దానియేలు నీవు బహుప్రియుడు అని చెప్పి ఆ దర్శన భావాన్ని వివరిస్తాడు.
ప్రియులారా, ఎందుకు ఈ మాట మీకు ఇంతగా నొక్కి చెప్తున్నానంటే తెల్లవారేసరికి మర్చిపోతారని అనే జీవితంలో మర్చిపోకూడదని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి మీరు చదువుకున్న వాళ్ళైతే పెన్ను నోట్స్ మీకు అందుబాటులో ఉంటే రాసుకోండి ప్లీజ్, గుర్తు రాసుకోండి. నిజంగా దేవుని కార్యాలు చూడగోరినట్లయితే, ఈ అంత్య దినాల్లో దేవుని యొక్క ప్రభావాన్ని అనుభవించగోరినట్లయితే ఇది పద్ధతి. ఏ విషయమైనా సరే, నువ్వు సేవకుడివా అట్లయితే ఆ సంఘ సంబంధమైన విషయాల సంగతి ఏందో తేలిందాకా కూర్చోవాలి, పరిచర్య కోసం కూర్చోవాలి. ఏ ప్రయత్నం అయితే నువ్వు చేస్తున్నావు దాని సఫలతని నువ్వు పొందినట్లు అదే అంశం మీద కూర్చోవాలి. ఒక దాని మీద మనసు పెట్టి దాన్ని సాధించిన దాకా పట్టొదలొద్దు. కానీ చాలా మందికి ఇది తెలియదు. ఇలా నేను పట్టుబట్టాలి, కూర్చోవాలి, దేవుని దర్శనం పొందాలి, దేవుని వాక్కు పొందాలి, దేవుని దగ్గర నుంచి జవాబు పొందాలి అనేది తెలియదు. నేను అలా కూర్చున్నప్పుడు దేవుడు నాకు స్పష్టపరిచి నా దోషములను పరిహరించుటయ్యే గాక, నన్ను శోధించేటువంటి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటయ్యే గాక, దేవుని పని చేయడానికి అవసరమైన ఆధారమైనటువంటి వాక్య సత్యమును కూడా నాకు చేతబట్టించాడు. ఆయన పాదాల దగ్గర కాచుకొని కనిపెట్టుకొని గోజాడిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు. కాబట్టి మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు అసలు కారణమేదో తెలుసుకోండి. అది చేసింది ఆమె, కనాను అక్కయ్య, కనాను స్త్రీ అది చేసింది. సమస్య ఒకటైతే ఇంకొకటి అనుకొని భ్రమపడలా, ఖచ్చితంగా గుర్తుపట్టింది ఇది దెయ్యం పని. ఏమండి, ఒకవేళ ఇప్పుడు మీకేదన్నా అది దురాత్మ అని బయలుపరచబడింది అనుకో, మరి మీరేం చేస్తారు? ఖచ్చితంగా పాస్టర్లను దేవుడు అడుకోవాలా. ఏం చేయాలో? మిమ్మల్ని శోధించే దురాత్మ అని అర్థమైంది అనుకో, పడేసే పాస్టర్లను దేవుడు అడుకోవాలా. అంతేనా? ఈ మధ్య బాగుతున్నారు, తీసి పెట్టామని కొడుతున్నారు, అట్లా వెతుక్కోవాలి. అంతేనా? సమస్య దురాత్మ, దాని శోధన అని చూపించిన దేవుడికి దాన్ని ఎల్లగొట్టడం కూడా తెలుసు. ఆయన ఏమన్నాడు? నీవు కోరినట్లే నీకు అగును కాక అన్నాడు. కానీ అమ్మాయి, మీ అమ్మాయికి పట్టింది ఏం కాదు, పోతాం కదా, జబ్బులే కానీ తగ్గిద్ది పనులా అంటే పాయింట్ని కరెక్ట్గా గుర్తుపట్టిందని ఆయన గ్రహించాడు. సమస్య ఏంటో గుర్తుపట్టింది. ఇది ఒక మొదటి విషయం అండి. ఆమెలో నేను గ్రహించిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సమస్య ఒకటైతే ఇంకొకటి అనుకొని భ్రమపడి ఏదో పిచ్చి ప్రయత్నాలు చేయలే. సమస్య ఏంటో దాన్ని పర్టికులర్గా గుర్తుపట్టి దానికి పరిష్కారం ఎక్కడుందో కూడా వెతికింది. ఇప్పుడు మీరు దేవుని ముందు కూర్చున్నప్పుడు సమస్య చూపించాడు అనుకో, పరిష్కారం ఎక్కడ ఎతకాలి? ఆమె శిష్యుల దగ్గర ఎతికిందా, యేసయ్య దగ్గర ఎతికిందా? మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? అయ్యా శాలేమన్నా ఏడన్నా నాకు చూపించాడన్నా, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తేనే పోయిద్దంటయ్యా, లేకపోతే పోదంటయ్యా, ఒప్పందం చేసుకుందంటయ్యా, అది నిన్ను చూసి కానీ పోదంటయ్యా, ఎందుకోనయ్యా? నీకు దండం పెడతా, నీకు దాన్ని చూపించిన దేవుడు దాన్ని వెళ్ళగొట్టడానికి సమర్థుడు. అంతేగాని దయ్యానికి నాకు అనుబంధం కట్టవాకు. నిన్ను చూస్తే కానీ పోదంట, నీతో మాట్లాడి కానీ పోదంట, నీ మీద ఇట్లాంటివన్నీ చేయొద్దు. నీకు బయలుపరిచిన దేవుడే దాన్ని నీ ఇంట నుండి, నీ బిడ్డల యొద్ద నుండి, నీ భర్త యొద్ద నుండి, నీ యొద్ద నుండి ఖచ్చితంగా వెళ్ళగొడతాడు. ఖచ్చితంగా వెళ్ళగొట్టిందాకా పట్టొదలొద్దు నాన్న, పట్టొదలొద్దు. కూర్చో దేవుని ముందు, దేవ దర్శనం పొందేంత వరకు నీవు పట్టు విడవద్దు. ఇదంతా ఓల్డ్ వెనకటి భక్తులలో ఈ అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు కూర్చుంటున్నారు ఆ దర్శనం? దేవ దర్శనం కోసం కూర్చునేవాడు ఎవరండి? ఇప్పుడు అన్ని సెల్లు దర్శనాలు అయిపోయినాయి. ఏ దర్శనాలు? మొబైల్ దర్శనాలు ఎక్కువైపోయినాయి. ఈ దర్శనానికి అలవాటు పడ్డాడు ఆ దర్శనం కోసం కూర్చుంటాడా? నేను చెబుతున్నాను, నిజంగా నువ్వు భక్తి సాధన చేస్తే, నిజంగా నువ్వు దేవుని కార్యాలను స్వతంత్రించుకోవాలనుకుంటే ఈ లోక మాయ నుంచి బయటికి రా, ఆ మత్తు నుంచి బయటికి రా, బాగుపడతావు. దేవుని ముందు, దేవుని సన్నిధిలో, దేవుని పాదాల చెంత కనిపెట్టుకోవటం సాధన చేయి. ఈ అంత్య దినాల్లో చాలామంది దీన్ని కోల్పోతున్నారు. దేవుని ప్రత్యక్షతల కోసం, దేవుని ప్రసన్నత కోసం, దేవుని వాక్కు కోసం, దేవుని జవాబు కోసం, దేవుని దర్శనం కోసం ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకుని పర్టికులర్ అంశం కోసం గోజాడేటువంటి మొండి మనుషులు ఈ దినాల్లో తక్కువైపోయారు.
దయచేసి మీరు అలాంటి వారై ఉండకండి. ఏది నిర్లక్ష్యం చేసేవారై ఉండకండి. ఆనాటి పాత తరపు భక్తిని సాధన చేయండి. అది ఒరిజినల్. ఓకే, సమస్య ఏంటో గుర్తుపట్టింది. సమస్యకు పరిష్కారం ఎక్కడుందో కూడా గుర్తుపట్టి. ఎక్కడుంది? సమస్యను చూపించిన దేవుడి దగ్గర ఉంది. యేసయ్య దగ్గరే ఉంది. యేసయ్యకు పాస్టర్ గారు మొర్రపెడితేనే సమాధానం ఇవ్వడం కాదు, నువ్వు మొర్రపెట్టినా వింటాడు. ఎందుకంటే నిన్ను కూడా ఆయన తన రక్తంతో కడుక్కున్నాడు. నిన్ను కూడా ఆయన పవిత్ర రక్తంతో కడుక్కున్నాడు. నిన్ను కూడా విశ్వాసమును బట్టి కుమార్తెగా కుమారుడిగా స్వీకరించాడు. కాబట్టి సందేహం ఏంటి? నువ్వు ప్రార్థన చేస్తే నీకు బయలుపరచడా, నీకు విడుదల ఇవ్వడా? అట్లాగా నువ్వు తయారు కాగలిగితే భవిష్యత్తులో నీవు దైవజనుడివి అవుతావు, దైవజనురాలివి అవుతావు, దేవుని పాత్రలు అవుతారు. మీరు వ్యక్తిగతంగా అలాగా దేవుణ్ణి కనెక్ట్ అవ్వాలి. వ్యక్తిగతంగా అలా దేవుణ్ణి కలుసుకోవాలి. దేవుని దగ్గర నుండి పొందుకోవడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు సాతాను కూడా మాయా దర్శనములు చూపిస్తాడు. ఆ చూపించిన దర్శనములు వాక్యానుసారమో లేదో పరిశీలించుకో. అందుకే వాక్యపు వెలుగులోనే దర్శనాలనైనా ప్రవచనాలనైనా పరిశీలించుకోవాలి. వాక్యాన్ని చదువు, కూర్చో దేవుని ముందు. దేవా, నాకు ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వు. నా బిడ్డ ఇలా ఎందుకు అయ్యాడు, నా కుమార్తె ఇలా ఎందుకు అయింది, నా భర్త ఇలా ఎందుకు అయ్యాడు, నా భార్య ఇలా ఎందుకు అయింది, నా కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయి, నా జీవితం ఇలా ఎందుకు అయిపోయింది, ఈ వ్యసనాన్ని నేను ఎందుకు గెలవలేకపోతున్నాను. సమస్య అండ్ పరిష్కారం రెండు. సమస్యను చూపించేవాడే పరిష్కారాన్ని కూడా. ఇప్పుడు దానియేలుకి రాజుగా కళ ఎవరు చూపించారు? దేవుడే చూపించాడు. దానికి అర్థం ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. కాబట్టి నీకు బయలుపరిచే దేవుడి దాని నుంచి విడుదల కూడా నీకు ఇస్తాడు. దానికోసం ఎవరి దయనో ఎవరి కోసమో ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అనొద్దు. ఎవరి దయ కోసమో కాచుకోవద్దు. నా తండ్రి నీకు విడుదల ఇస్తాడు. ఇప్పుడు వాళ్ళలో అంత పట్టుదల లేదు. మనకు ముందు తరంలో ఉన్న పెద్దోళ్లలో కొంతమందిలో, స్త్రీలలో చూశాను, పురుషుల్లో చూశాను. మళ్ళీ సామాన్యులే, ప్రార్థనా యోధులు, వాళ్ళ దెబ్బకి దయ్యాలు కూడా కలవరిపోయినాయి. విశ్వాసులే కానీ మొండి మనుషులు. విజన్ కలిగిన వాళ్ళు, దర్శనం కలిగిన వాళ్ళు, భారం కలిగిన వాళ్ళు, రోషం కలిగిన వాళ్ళు, పట్టుదల కలిగిన వాళ్ళు. ఓకేనా? రైట్. ఇది చాలా ముఖ్యం కాబట్టి నీకు ఈ ఒక్క పాయింట్ ఇంతసేపు నేను మాట్లాడాను. రెండవది ఏంటంటే, సమస్య తెలుసుకుంది, పరిష్కారం ఎక్కడుందో తెలుసుకొని అక్కడికి పరిగెత్తింది. పరిష్కారం ఎక్కడుంది? ఫోన్ చేసి, హలో తండ్రి సన్నిధా, మా అబ్బాయి కొంచెం బాగలేదు, ప్రార్థన చేయండి, మీరు మొత్తుకోండి, మేమేమో సినిమాలు చూస్తాం. హలో తండ్రి సన్నిధా, ఇట్లా ప్రాబ్లం ఉంది, కొంచెం ప్రార్థన చేయండి. భారం ఎవరికి ఉండాలి? నీకుంటుందా వాళ్ళకు ఉంటుందా? వాళ్ళు వెంటనే ఫోన్లో, ప్రభువా ఆ బిడ్డకున్న సమస్య తీసేనాయనా అని వాళ్ళ ధర్మం వాళ్ళు ప్రార్థన చేస్తారు. కానీ అదే విషయాన్ని గురించి బాధ్యతగా భారంగా కూర్చొని మొర్ర పెట్టాల్సింది ఎవరు? ఏమని చెబుతారు తెలుసు? ఇంట్లో ఫోన్ చేశాక తండ్రి సన్నిధికి ఇక వాళ్ళే మొత్తుకుంటుంటారు. మనం చేయాల్సిన అవసరం లేదు. పెట్టు అది పెట్టు, ఏది పెట్టు, ఇంట్లో ఉంటాయి ఇక దిక్కుమాలి, అవి పెట్టు. తప్పు. సమస్య నీదైనప్పుడు పరిష్కారం నువ్వు దేవుని దగ్గర వెతకాలి, నువ్వు కూర్చోవాలి. సరే, వచ్చి 3 రోజులు కూర్చున్నా నాకు ఆన్సర్ రాలా. ఈవలాగనే వచ్చి కేకలేస్తుంది, ప్రభువా నన్ను కరుణించు, నా బిడ్డను బ్రతికించని కేకలేస్తుంది. ప్రభువా నన్ను కరుణించని. ఈయన అసలు ఏమీ వినపడినట్టు పోతున్నాడు. గుర్తుపెట్టుకో, ఇది కూడా ఇందులో పాఠం ఉంది. నువ్వు మొర్ర పెట్టగానే ఇదిగో జవాబు అనడు. అసలు నీ పట్టుదల ఎంతవరకు కనిపెడతాడు ఆయన. నీలో ఆ విషయాన్ని గూర్చి ఎంత తీవ్రత ఉందో గుర్తుపడతాడు ఆయన. కళ్ళారా కనపడుతుంది ఇక్కడ ఆయన ఎంత పరీక్షించాడో చూడండి. ఒక పక్కన కుయ్యో మొర్రోని కేకలేస్తుంటే అసలు ఏం పట్టించుకొని వెళ్తా ఉన్నాడు. శిష్యులు ఆయనకి వినపడిన టీళ్ళు వచ్చి, ఏందయ్యా అంత కేకలేస్తాను వినపట్టలేదు నీకు, మా చెవులు పోతున్నాయడా, ప్రభు అని గోల చేస్తుంది. ఏంది అని పంపించు, ముందు ఆ గోల చీదరపోయింది ముందు. ప్రియులారా, ఆమె కేకలు వేస్తున్నా ఆయన పట్టించుకోకుండా వెళ్తుంటే ఆమె ఫీలింగ్ ఇచ్చి వెళ్ళిపోలా. నేను ఇంతసేపు పిలుస్తున్నా అలాగ పోతున్నాడు ఏంది అని పోలా.
పోతే వాళ్ళ అమ్మాయి పోయేది కాటికి. పోలా, మొండికి పడి వెంటాడింది. కొంతమంది అంతే, కొద్ది కేకలేస్తారు, ఆన్సర్ రాలేదనుకో ఇకంతే లేచిపోతారు. ప్రార్థన చేయమ్మా, చేశాను అన్నయ్య, ఏందో దేవుడు జవాబు ఇట్లా. నువ్వు చేయన్నయ్య, గట్టిగా ప్రార్థన చేయన్నయ్య. నాకు నేర్పుతుంటారు ప్రార్థన గట్టిగా చేయమని. ఎవరు వచ్చినా అంతే, నన్ను గట్టిగా నాకు నేర్పుతుంటారు గట్టిగా ప్రార్థన చేయండి. నేను నేర్పాల్సింది నాకు నేర్పిపోతుంటారు. ఉన్నారు, మొరపెట్టావు ఆన్సర్ రాకపోతే ఇంక వదిలేసి ఇక ఎవరున్నారు ఈ ప్రార్థన చేసేవాడు ఎవడున్నాడని వెతుకుతావా? బుద్ధి ఉండద్దు. నీకు దూరంగా ఉన్నాడా దేవుడు? నీకోసం ప్రాణం పెట్టలా, నీకోసం రక్తం కార్చలా, విశ్వాసాన్ని బట్టి నిన్ను కుమార్తెగా కుమారుడిగా స్వీకరించలా, నువ్వు అబ్బా తండ్రి అని మొరపెట్టి ఆత్మను పొందలా, కుమారుని ఆత్మని. నీకు అందుబాటులో ఉన్నాడే. ఆన్సర్ రాకపోతే నీ నిరీక్షణను, నీ పట్టుదలను, నీ మొండితనాన్ని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడని గుర్తుపట్టు. ఆయన కనిపెట్టుచున్నాడు, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అని కనిపెట్టి నాకు తెలీదు, ఇక్కడ రెండో కనాను స్త్రీ వదిలిపెట్టా, నాకు తెలియదు, నువ్వు ఆన్సర్ ఇచ్చిందాక నేను వదలను ప్రభా, ఇది మానుకో, నేను గోజాడుతూనే ఉంటాను, నాకు తెలియదు. కేకలు పెంచింది, శిష్యుల గోల తట్టుకోలేక ఏంది గోల అన్నారు. ఆయన వాళ్ళు కూడా ఆన్సర్ ఇచ్చాడా? సరే మీరు వచ్చారుగా కేకలేస్తుందని మీరే చూడండి అన్నాడా? అబ్బే వాళ్ళకి ఆ పని చెప్పలా. ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎక్కడికి నేను పంపబడలేదు అన్నాడు. అంటే ఏంటి? నేను ఆమెకు సాయం చెయ్యను అని చెప్పకని చెప్పాడు. ఆన్సర్ ఇవ్వను అని చెప్పకని చెప్పాడు. అయితే ఆ మాట విని ఆమె ఏం చేసిందో తెలుసా? నేను గతిలేందాన్నా, దిక్కులేందాన్నా, నేనేం తక్కువదన్నా, నేనేంది, నా కెపాసిటీ ఏంది, నా క్యాడర్ ఏంది, అస్సలు ఏంది, నేను కేకేస్తే అలాగే వెళ్ళిపోతున్నాడు ఏంది, ఉంటే ఉంది పోతే పోయింది కూతురు పద అని వెళ్ళిపోలా. కొంతమందికి దేవుని మందిరానికి వచ్చి కూడా ఏమి ఎచ్చులు వచ్చింది దేవుని సన్నిధికి అనే భయం ఉండదు. తమ కులాన్ని బట్టి, తమ ధనాన్ని బట్టి, తమ అధికారాన్ని బట్టి, తమ హోదాని బట్టి. నేను చెప్తున్నాను, నువ్వు బయట ఏ స్థాయిలో ఉన్నావో, నువ్వు ఏ రేంజ్లో ఉన్నావో, నువ్వు ఎంత పొజిషన్లో ఉన్నావో, నువ్వు ఎంత పెద్ద అధికారివో లేదా అధికారి అమ్మవో, లేకపోతే నువ్వు ఎంత సౌండో, నువ్వు కారులో వచ్చావో లేకపోతే నువ్వు ఫ్లైట్లో వచ్చావో నాకైతే తెలియదు. దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు దీనుడవై, దీనురాలివై ఎంతకైనా తగ్గించుకునేటట్టు ఉండాలి. నువ్వు ఎంత రేంజ్ కలిగిన వ్యక్తివైనా సరే, నువ్వు దేవుని ఎదుట తగ్గించుకున్నావు అనుకో, ఇంకా దేవుడు కృప చూపుతాడు. అంతేగాని నీ రేంజ్ దేవుని దగ్గర మెయింటైన్ చేయకూడదు, సేవకుడి దగ్గర మెయింటైన్ చేయకూడదు. కొంతమంది సేవకుడి దగ్గర మెయింటైన్ చేయబోతారు. మందంతా మిడివేళ మినిస్ట్రీగా, దేవునికి స్తోత్రం. నేను లెక్క కూడా దీనంగా, వినయంగా నేను చెప్తున్నాను. ఎంతకైనా అంటే అవకాశం ఇస్తే పరిచారకులు బాత్రూములు, ఆడవాళ్ళైతే ఆడవాళ్ళ వాష్రూమ్స్ కడిగే స్థాయికి తగ్గించుకోవాలా, మగవాళ్ళైతే పురుషుల వాష్రూమ్స్ కడిగే స్థాయికి తగ్గించుకోవాలా. ఆ హృదయాలను కనిపెడతాడు ఆయన. యవనస్తురాలా, ఆ హృదయాలను కనిపెట్టి, ఆ మనసులను కనిపెట్టి ఆయన నిన్ను పైకెత్తుతాడు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. దేవుని దగ్గర రేంజ్లు మెయింటైన్ చేయొద్దు, దేవుని సన్నిధిలో దైవ జనుల ఎదుట రేంజ్లు మెయింటైన్ చేయొద్దు. నువ్వు ఎంత పెద్ద ఇదైనా సరే బయట, అవన్నీ బయట. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రం నీవు దీనుడవు, దీనురాలివి, సామాన్యుడివి, సామాన్యురాలివి. ఇక నువ్వు దేని గురించి కూడా ఎచ్చులు పడద్దు. ఈజీగా అర్థమైద్దని చెప్తున్నా. కొంచెం అఫీషియల్గా చెప్పాలంటే దేన్ని బట్టి కూడా హెచ్చించుకోవద్దు. మరొకటిగా చెప్పాలంటే దేన్ని బట్టి కూడా ఎచ్చులు పడద్దు.
పడ్డావనుకో కోల్పోతావు, చాలా బ్లెస్సింగ్ కోల్పోతావు. ఎంతటి వారైనా సరే ఛాన్స్ కోసం చూడాలి, జస్ట్ వెళ్ళి యూజ్ చేసుకొని రావటం కాదు. అబ్బా ఛాన్స్ దొరికింది, నేను యూజ్ చేసుకోవడానికి వచ్చాను వాష్రూమ్ని, ఛాన్స్ దొరికిందని అవసరమైతే రెండు గదులు కడిగి రావాలి. ఆ మనసు పుట్టాలి. ఏంటమ్మో ఈ చండాలం. పద నీ ఫేసు, నువ్వు, నీ అవతారం, మళ్ళీ ఖర్చీపు, మళ్ళీ క్లాత్ అడ్డం పెట్టి ఎవరు చేస్తారు నీకు ఇవన్నీ? ఎవరున్నారు చేసేవాళ్ళు? పన్నోళ్ళు ఉన్నారా? నీ కాడికి అఫీషియల్స్ వాళ్ళు. ఆడున్నోళ్ళు ఎవరు తక్కువ వాళ్ళు కాదు, ఆడు ఊడ్చి శుభ్రం చేసేవాళ్ళు. నీ కాడికి మొనగత్తలే. అయినా సరే దేవుణ్ణి ప్రేమించి తమను తాము తగ్గించుకొని నీకు ఊడిగం చేస్తున్నారు అక్కడ, నీకు పరిచర్య చేస్తున్నారు అక్కడ. అడుక్కోవాలి అవసరమైతే వాళ్ళనమ్మా, ఒక ఛాన్స్ ఇస్తారా, 2 బాత్రూమ్లు గడిగిపోతాను. నాకు ఆశమ్మా, నా తండ్రి సన్నిధిలో తగ్గించుకొని పరిచర్య చేయాలని ఆశమ్మా. సాగించుకోవటం కాదు, అది కూడా కనిపెడతాడు. నువ్వు సాగించుకుంటున్నావా, నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావా అంటున్నావా, ఎచ్చులు పడ, నువ్వు ఏ టైప్లో ఫీలింగ్లు ఇస్తున్నావు కనిపెడతాడు అక్కడ. మనం సాగించుకోలేవు, వాళ్ళు సాగించుకోలేరు. అవన్నీ జాంతానికి దేవుని దగ్గర. నీ రేంజ్ ఏ రేంజ్ అయినా, నువ్వు అందలంలో పుట్టి పెరిగిన జీవము గల దేవుని సన్నిధిలో దీనురాలువై మసలుకోవటం నేర్చుకో. కొట్టదలుచుకుంటే గట్టి కొట్టు, లేదా వదిలే. దానికి ఏం పెద్ద బతిలాడాల్సిన అవసరమే లేదు. ఎందుకు అనుమానంగా? స్తోత్రం చెప్పండి. నేను సురోఫెనికయ్య వంశస్థురాలని, లేకపోతే నేను ఇది, నేను అది, అసలు మారేం చెట్లా ఏంది, నేను పిలిస్తే పోతాడు ఏంది, ఏముంది నాకు అంతసేటు, నిలువుట అంగి తప్పేవి లేదు, అసలు నేను పిలిస్తే పోతున్నాడు, చల్లనాడు అని వెళ్ళిపోలా. నేను వీళ్ళ కోసం కాదు వచ్చింది, నేను ఇశ్రాయేల్ కోసం వచ్చానని ఆయన అంటే, చటుక్కుని వచ్చి ఇంకా మోకాళ్ళు ఆయన ముందు సాష్టాంగపడింది, మ్రొక్కి అన్నది. నేను చెయ్యనని నాకు వచ్చి మొక్కింది. మొక్కి, ప్రభువా నన్ను కరుణించయ్యా అంది. ఆయనకు ఆశ్చర్యం, ఏంట్రా ఈ మీలో ఇంత పట్టుదల? ఆమె హోదాను బట్టి నేను తృణీకరించిన, ఆమె ఆ తృణీకారాన్ని కూడా లక్ష్య పెట్టలేదు, తిరస్కరించిన మాట పట్టించుకోకపోయినా ఇంత మొండిగా కాచుకుంది అని ఇంకొక మాట అన్నాడు. ఆమె అవమానం ఫీల్ అయ్యే మాట అన్నాడు. మొదటిది, పిలుపుకు బదులివ్వాలా, పాయింట్ నెంబర్ 1. రెండవది, ఇవ్వనన్నట్టు స్పష్టం చేశాడు, అప్పుడు వచ్చి మ్రొక్కింది. మూడవది ఏం చేశాడో తెలుసా? పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకి ఇవ్వటం యుక్తం కాదన్నాడు. అప్పుడు ఆమె ఏముందో తెలుసా? పిల్లల రొట్టె ముక్కలు తీసి ఎవరికి ఇవ్వటం యుక్తం కాదు, కుక్క పిల్లలకి. ఇప్పుడు ఆమె ఎవరి కోసం వచ్చింది? కూతురు కోసం వచ్చింది. ఇప్పుడు పిల్లల రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకి ఇవ్వటం కాదంటే ఇప్పుడు ఆమె కూతురు ఎవరు? కుక్క పిల్ల. వాళ్ళ కూతురు కుక్క పిల్ల అయితే మరి కుక్క ఎవరు? ఎంత అంటే యేసు ప్రభు పరీక్షిస్తాడా, యేసు ప్రభు కూడా ఇలా టెస్ట్ చేస్తాడా అని కొంతమందికి డౌట్. నేను చెప్తున్నా, ఖచ్చితంగా చేస్తాడు. ఆయన కాకపోతే ఇంకెవరు చేయాలా? ఆయన సర్వాధికారి, ఆయన దేవుడు, ఆయన మనకి చాలా ఇచ్చాడు, చాలా ఇవ్వబోతున్నాడు. ఆయన కాకపోతే మనల్ని ఇంకెవరు టెస్ట్ చేయాలి? ఆయన కాకపోతే ఇంకెవరు పరీక్షించాలి మనల్ని? సైతాన్గాడు పరీక్షించాలి. సైతాన్గాడు ఏం దాచిపెట్టాడు వాడు పరీక్షించాలి మనల్ని? మనల్ని పరీక్షించే హక్కు, అధికారం యేసయ్యకే ఉంది. మనల్ని పరిశోధించుకోవాల్సిన అవసరత కూడా ఆయనకే ఉంది. ఎందుకంటే శాశ్వతమైన ప్రయోజనాన్ని మనకు దాచిపెట్టింది ఆయన. దాన్ని ఇవ్వటం కోసం మన కోసం ప్రాణం పెట్టింది ఆయన. మనల్ని పరీక్షించే హక్కు లేదు యేసయ్యకి. ఎంత శాతం ఉందంట? 100కి 20%, 80%, లేకపోతే ఏమంటారు మీరు? 100కి 100% అంటారా? డౌట్ లేదా? పరీక్షించుకునే హక్కు ఉందా? అధికారం ఉందా? ఎందుకు? చాలా చేశాడు, చేయబోతున్నాడు, సిద్ధపరిచాడు కూడా. గనుక తప్పనిసరిగా పరీక్షించుకుంటాడు.
మనం కూడా అన్ని జనుల్లోంచి రక్షించబడ్డవాళ్ళమే. పరీక్షించుకుంటాడు. అబ్రహాం అంతటి వాడినే పరిశోధించినప్పుడు, అంతటి విశ్వాస వీరుణ్ణే పరిశోధించినప్పుడు మరి నిన్ను నన్ను పరిశోధించొద్దు? ఏమ్మా, పరిశోధించాలా లేదా? నిద్ర వచ్చిన గట్టి స్తోత్రం చెప్పండి. ఆయన పరిశోధిస్తే ఆమె పాస్ అయిందండి. పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదన్నాడు. అంటే మీరు కుక్క పిల్లలు అంటాడు, అవమానపరిచినట్టు మాట్లాడాడు. అదే మాట నేను మిమ్మల్ని అంటే ఉంటారు. ఇక మిమ్మల్ని శాలేమన్నా అని పోతే ఎందుకు కుక్క పిల్లలు అంటున్నాడు. నేను రాను బామ్మ, ఏంది అసలు నోరు కుదరట్లా ఆయనకి, ఏంది కుక్క పిల్ల అంటున్నాడు ఏంటి చండాలంగా? అంత మాట అంటే ఆయన వదిలిపెట్టదే. ఏమంది, ఎంత తగ్గించుకుందో చూడండి ప్రభువా. మరి కుక్క పిల్లలు ఎట్ట బతకాలంది? పిల్లల రొట్టె మొక్కలు తీసి కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదంటే మరి కుక్క పిల్లలు ఎలా బతకాలి? వాటికి మేత ఎక్కడా? పిల్లలు తిన్నంగా మిగిలిన ముక్కలే కదా అనుకో. మేము కుక్క పిల్లలమే అనుకో, కుక్క పిల్లలమే అనుకో, నీ వాళ్ళు పిల్లలే అనుకో. కనీసం వాళ్ళు తినంగా వాళ్ళకి ఇవ్వంగా మిగిలిన మాకు వేయాలి కదయ్యా నువ్వు. ఎంత విషయాన్ని పట్టుకుందో చూడండి ఆమె. అహంకారంతో పోగా తమను తాము తగ్గించుకొని ధన్యులైన వారి జాబితాలో ఈమె కూడా చేర్చబడింది. ఎంత ధన్యత లభించింది ఆమెకంటే ఆ మాట అనేసరికి యేసయ్య హృదయం కదిలిపోయింది. అరే, దీనురాలు, గర్వహృదయురాలు కాదా? 2 విషయాలు గుర్తుపెట్టుకో తమ్ముడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర కూర్చొని కొన్ని విషయాలను గురించి నువ్వు మొత్తుకున్నప్పుడు, మొర్ర పెట్టినప్పుడు దేవుడు వినిపించుకోనట్టు ఉంటే, నీకు ఆన్సర్ రాకుంటే దేవుడు వినలేదు అని నువ్వు అనుకోవద్దు. నీకు చెవులు ఇచ్చింది ఎవరు? వాటితో ఏం చేస్తావు? నువ్వు వింటావు. వినటానికి నీకు చెవులిచ్చిన వాడికి వినపడదా? ఆమె కేకలు యేసుప్రభుకి వినపడలేదా? వినపడ్డాయి, కానీ వినిపించుకోనట్టు వెళ్తున్నాడు. ఆమెను సృష్టించింది ఎవరు? ఆమెను చేసింది ఎవరు? ఆయనే. ఆమె చరిత్ర తెలియదు ఆయనకి. కానీ పట్టించుకోనట్టు దాటి వెళ్ళిపోతున్నాడు అంటే నిన్ను వదిలేశాడని అర్థం కాదు. ఇక ఎప్పటికీ నిన్ను పట్టించుకోవడని అర్థం కాదు. వినబడినట్టు ఏమీ ఆన్సర్ లేకుండా ఉన్నాడు అంటే వదిలేశాడని అర్థం కాదు. పిచ్చిదానా, నీకు చెవులు ఇచ్చినోడు వినుకుంటాడా? నీకు నోరిచ్చినోడు ఆయన మాట్లాడకుండా ఉంటాడా? నీకు చేతులు ఇచ్చినోడు తన చేతితో నీకు సాయం చేయకుండా ఉంటాడా? నీ మనసు, దాని అందలి పట్టుదల, నీ అందలి విశ్వాసము, నీ నిరీక్షణ, నీ తగ్గింపు, నీ ఎదురు చూపుని ఆయన పరీక్షించుకుంటాడు. పరీక్షించుకొని తమ్ముడు, పరీక్షించుకొని నీకు స్తోత్రం ప్రభువా అని సమీపానికి వెళ్ళు. నువ్వు వినటలేదు అని నేను అనుకోను ప్రభువా, నువ్వు వినట్లేదు అని నేను అనుకోను. నాకు చెవులు ఇచ్చినోడివి, నువ్వు వినవా? నువ్వు వింటావు, కానీ ఎందుకో మౌనంగా ఉన్నావు. దేవా, నన్ను పరీక్షిస్తున్నావా? వెంటనే సహాయం పొందడానికి అర్హుడిని కాదా, అర్హురాల్ని కాదా? పర్వాలేదు నాయన. లేకపోతే నేను ఇంకా నలగవలసి ఉన్నదా? నా ఆర్తధ్వనులు ఇంకా నీ చెంతకు చేరవలసి ఉన్నదా? పర్వాలేదు నాయన, నేను నిన్ను తృణీకరించను. నీ దయ కోసం, నీ కృప కోసం నేను కాచుకుంటాను. కానీ నువ్వు వినకుండా మాత్రం ఉండవయ్యా. నా ఆర్తధ్వని నీ సన్నిధిలో వినపడుతుందని నాకు తెలుసు. నేను ఎన్నిసార్లు మొర్ర పెట్టాను, అన్నిసార్లు నా మొర్ర నీ యొద్ద చేరిందని తెలుసు. నా ప్రార్థనలు నీ చెంత ఉన్నవని తెలుసు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావని నాకు తెలుసు. ఎందుకంటే నేను పాపినై ఉన్నప్పుడే నన్ను ప్రేమించి ప్రాణం పెట్టినోడివి నువ్వు. నేను మంచోడినై, మంచిదాన్నై ఉన్నప్పుడు కాదు, నేను పూర్తిగా చెడిపోయిన స్థితిలో, చచ్చిన స్థితిలో, నీకు శత్రువుగా నడుచుకున్న దినానే నన్ను ప్రేమించి, ఆ చెడిపోయిన దాన్ని ప్రేమించి చచ్చిపోయినోడు అని నాకు తెలుసు. నువ్వు నా కోసం ప్రాణం పెట్టినోడు అని నాకు తెలుసు. నువ్వు నా మొర ఎందుకు వినవు దేవా? నువ్వు నా ప్రార్థన ఎందుకు వినవు? ఖచ్చితంగా వింటావు,
కానీ నా నిరీక్షణను, నా విశ్వాసాన్ని నేను పరీక్షిస్తున్నావు. ఏదేమైనా అన్యుల దగ్గరికి వెళ్ళి చేయి చాపను, మరొక దారి నేను వెతుక్కును. నా రక్షకుడివి, నా ప్రియుడివి, నా రాజువి, నా ప్రభువి, నా దేవుడివి, నాకున్న ఆధారము నువ్వే. నీట ముంచిన పాల ముంచిన నువ్వే. నా స్థితిని, నా గతిని ఏం చేసినా నువ్వే. నువ్వు ఆన్సర్ లేదని నేను కోపడినాయా? సర్వాధికారి నువ్వు, నీ ఇష్టం. కానీ నేను ఒకటి మాత్రం ఎరుగుదు, నా మొర్ర నీ చింత చేరిందని మాత్రం నాకు తెలుసు. ఇంకా ఎన్ని మొర్రలు చేరాలో అన్ని మొర్రలు చేరుస్తా, మొర్ర పెడతానే ఉంటా. నా మొర్ర ఆగదు, నేను ఆగను. ఎందుకంటే నేను వేదనలో ఉన్నాను, నేను నలిగిపోతున్నాను. నీ సన్నిధి, నీ పాదాలు తప్ప నాకు వేరే ప్రత్యామ్నాయం లేదు, వేరే దిక్కు లేదు నాకు. ఏ నరుని దగ్గరికి పోయి నేను దేహి అని అడగలేను. నేను నీ పాదాల దగ్గరికి వచ్చాను. నా కోసం కదలవా తండ్రి. ఆయనకు మొక్కు, ఆయనకు మరి బిగ్గరగా కేకలు వేయి. నిరీక్షించు, దేవుని కార్యాన్ని తప్పకుండా చూస్తావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన అన్యాయస్తుడైతే కాదు. అందరు చెప్పండి, ఎప్పుడు ప్రేమించాడు నిన్ను? మంచిగా ఉన్నప్పుడా, చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడేనా? ఎంత ప్రేమించాడో? ఇంత డబ్బు మూటిస్తావనే అవి ఏం చేసుకుంటాడు ఆయన? లేకపోతే ఆయనకి ఏం తెగేస్తావని? ఎందుకంటే ఆ చేతులతోనే నిన్ను నిర్మించుకున్నాడు గనుక, ఆ చేతులతోనే నన్ను నిర్మించుకున్నాడు గనుక, మనల్ని నిర్మించుకున్నాడు, మనల్ని కన్నాడు గనుక అది కన్న ప్రేమ, అది మాతృ ప్రేమ, అది పితృప్రేమ. అందులో మార్పు ఉండదు. ప్రేమించడని మాత్రం అనుకోవద్దు, పట్టించుకోవడని మాత్రం అనుకోవద్దు. ఇక్కడ క్లియర్గా కనపడుతుంది, దాటి వెళ్ళినట్టు ఉంటాడు, దాటిపోడు. దాటి వెళ్తున్నట్టు ఉంటాడు. గుడ్డివాడి దగ్గర కూడా అంతే. భర్తిమయ్యి దావీదు కుమారుడా నన్ను కరుణించు అయ్యా అని కేకలేస్తుంటే చక 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 వెళ్ళిపోతున్నాడు. ఇంకా పెద్దగా కేకలేసాడు. కేకలు మానలా. కొంతమంది వచ్చి అడుక్కునేవాడు కదా, ముష్టోడు కదా, నర్మే ఏదో గౌ కేకలేస్తున్నా. మనుషులకి వాళ్ళు చెప్పిన మాట వినకపోతే అహం రేగిద్ది అహం. అందులో ముష్టోళ్ళ మీద బలి జాగిస్తారు ఒక్కొక్కళ్ళు. అడుక్కునేవాడు, ఎందుకంటే వీళ్ళు లేసే భిక్షతో వాళ్ళు బతకాలి కదా. అందుకు మార్కు సువార్తలో రాసుంది, అతనిని వారు గద్దించిరి అని రాసుంది. అతడేమో భర్తిమయ్యేమో దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దని కేకలేస్తుంటే కొంతమంది వెళ్ళి అతనిని గద్దించిరి అని రాస్తుంది క్లియర్గా. ఏమని గద్దించుంటారండి? ఫస్ట్ ఎరవా నోర్మై, ఆయన వెళ్ళిపోయాడు, దూరం వెళ్ళాడులే అంటే వాళ్ళు చెప్పిన మాట విని ఆడు మౌనంగా ఉంటే వాళ్ళకి అవమానం లేదు. వాడేం చేశాడు తెలుసా? ఇంకా పెద్ద కేకలేశాడు, దావీదు కుమారుడా అయ్యా 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 నీకోసమేనా అయ్యా ఎదురు చూస్తున్నాను, నన్ను దాటిపోతున్నావా అయ్యా అని తెలీదా? నీకోసమే ఒకడు ఎదురు చూస్తున్నాడని తెలియదా? నీకోసం ఒక గుండె కొట్టుకుంటుందని తెలియదా? దావీదు కుమారుడా యేసు, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దేవునికి మహిమ. వాళ్ళు కోపగించుకుంటున్నారు. ఇప్పుడు ఆయన పోతున్నాడు, ఆడి బాధ ఏదో ఆడు అరుచుకుంటున్నాడు. వీళ్ళకి వచ్చిన బాధ ఏందండి? గద్దించారంట. ఎందుకంటే పరుగు పోయింది. వీళ్ళు నోరు ముయ్యమన్నప్పుడు ఆడు ముయ్యలా, వీళ్ళ అహం దెబ్బతింది. మీకు అర్థమైందా? చిన్నపిల్లల్ని కూడా మీరు గమనించండి. తండ్రులు ఒక్కోసారి అహానికి పోతారు. వాడిని రే నోర్మై అంటారు, వాడు ముయ్యడు ఇంకొంచెం పెద్దగా ఏడుస్తాడు, అప్పుడు ఇతను అహం దెబ్బతింటది.
నువ్వు ఇయ్యమంటే ముయ్యని కొడతాడు. ఎందుకు? వాడు నోరు మూస్తే ఈయన మునగాడు, ముయ్యకపోతే ఎదవైపోయాడు. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? వాళ్ళు నోరు ముయ్యమన్నప్పుడు అతను మూసినట్లయితే వాళ్ళు మునగాళ్ళు. కానీ అతని బాధలు వాళ్ళకేం తెలుసు? వాళ్ళ కళ్ళు పోతాయి కదా, వాళ్ళకి అర్థమయ్యేది. కేకలేస్తున్నాడు, మొత్తుకొని గోలగోల చేస్తున్నాడు, ఏమి వినిపించుకున్నాడు, చక 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 వెళ్ళిపోతున్నాడు. అయ్యా ఏందయ్యా ఇంతమంది జనం పోతున్నారు, ఏందయ్యా అంటే నీకు తెలియదా? నజరేయుడు యేసు ఈ మార్గాన్ని పోతున్నాడు. అయ్యా యేసు, నజరేయుడని యేసు వేసాడు కేక. అయ్యా ఎంత దూరం వెళ్ళాడయ్యా? చాలా దూరం వెళ్ళాడా? దగ్గరలోనే ఉన్నాడంటే దూరం వెళ్ళిపోయాడయ్యా. నాకు కేక అందడా వేసాడు కేక. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. పెద్ద 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 పెద్దగా కేకలు వేసాడు. వాళ్ళు వచ్చి గద్దించారు, ఆయన ఎక్కడో వెళ్ళి చాలా దూరం వెళ్ళాడు, నువ్వు ఇక్కడ కేకలు ఎత్తున్నా. అబ్బా సోది, వాళ్ళకి సోది, వాంది ఆర్తధ్వని. మీకేం తెలుసురా నా బతుకు? వాని బాధ వాడిని వినిపించుకున్నట్టు వెళ్తున్నాడు, చక్క 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 వెళ్తున్నాడు, కేకలాపలా వేస్తానే ఉన్నాడు. నీ కేకలు ఆగకూడదు. దేవుని సమాధానం నీవు పొందినంత వరకు నీ కేకలు ఆగకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంట్లో వాళ్ళ మీద కేకలేయొద్దు, మనుషుల మీద కేకలేయొద్దు, మనుషుల ముందుకు పోయి కేకలేయొద్దు. కొంతమందికి పరిస్థితులు మారక, ఒక దరి తెన్ను దొరక్క ఇంట్లో వాళ్ళ మీద కేకలేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు కేకలేసుకుంటుంటారు. ఈ కేకలు వేస్ట్. నువ్వు తేడా, నీ దరిద్రమే, నీ కొంప నువ్వే మా కొంపగా సిన్లాగా పట్టావు, నువ్వు అట్ట దరిద్రం, నువ్వు ఇట్ట దరిద్రం అని ఒకళ్ళ మీద ఒకళ్ళు కేకలు వేసుకోవద్దు. ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా ఆయన వైపు తిరిగి ఆయనను కేక వేయండి, ఆయనను కేక వేసి ఆయనను నిలయండి, ఆయన ఆపటం చేయండి. ఆపినాయి అట్లా పోతాడు కానీ పట్టించుకోనట్టు ఎట్లా పోతాడమ్మా? లోకమంతా చూచి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన, లోకమంతా చూచి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన, ఒంటరినయ్యా నా తోడు నిలువవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా విడిచిపోకయ్యా. చిన్న మాట వీళ్ళు వచ్చి అతన్ని గద్దించకపోతే, రే చాలా మంది కళ్ళు తెరిచాడు, యేసు పోతున్నాడు, ఇది మనూరు కళ్ళు లేనోడు, ఇది గుడ్డోడు పాప అయ్యో అని ఆయన వెంట పరిగెత్తాలి కదా. ఎవడండి సాయం చేసేది? ఎవరికండి పట్టేది? ఎవరికండి మన కన్నీళ్ళు ఇంపుగా ఉండేది? ఎవరికండి మన కన్నీళ్ళు చూసి గుండె గదిలేది? విసుగండి, విసుగు. ఇప్పుడు ఆడి దగ్గరకు వచ్చి అన్నోరు ముప్పిపోతే, అరే పాప ఆయన బాగు చేస్తాడు కదా, బాగు చేసేవాడిని పోగొట్టున్నాడు దరిద్రుడరే, కళ్ళు కనపడలేదు పాప, అయ్యో పాప అని పరిగెత్తాలా? యేసు వెంటబడి ప్రభువా 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 అని పరిగెత్తి వెళ్ళి ఆయన నిలేసి ఆయన ఆపి నేను తీసుకెళ్ళా. ఎవడు సాయం చేశాడు? పోయేవాడి ముందు కర్ర అయితే అడ్డం పెడతారు, అరే గుడ్డడా అని అయితే అంటారు. ఆ రోడ్డు మీద తడవలు ఆడుకుంటా పోతుంటే ఆ పశువులు ఏవో ఎదురుగా వచ్చి తగులుతూ ఉంటే ఆడు కింద పడతారు, పడ్డాడా నవ్వుకుని ఎగతాళి చేస్తారు. ఆడి గుంట ఏదో మెరకేదో అర్థం కాక ఆ తడవలు ఆడుతా తడుపోయి గుంట్లో పడితే అరే ఇడు గుడ్డోడు పడ్డాడు ఎగతాళి చేస్తారు. అరే కనికరం వాడికి రా నాయన. చెప్పనా, నువ్వు ఏడిస్తే కొంతమందికి విసుగు తమ్ముడు, నువ్వు ఏడిస్తే కొంతమందికి చేదరమ్మా, నువ్వు ఏడిస్తే కొంతమందికి ఇబ్బంది. నీ ఏడుపుని చూసి కనికరపడరు, గద్దిస్తూ ఉంటారు, నీ నోరు మూపియటానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ నోరు మూపియటం కాదు, అని పక్షంగా పోయి కేక వేయాలి. ఆ నోరు మూపియటం కాదు, అని పక్షంగా ప్రభువా అయ్యో పాపం గుడ్డోడయ్యా అయ్యా గుడ్డోడని కేక వేయాలి. ఆ నోరు మూపిస్తున్నారు. వాళ్ళ మాటలు నిజంగా నోరు మూస్తే ఇక జీవితాంతం అదే బతుకులో ఉండేవాడు. కడుపులో మండింది వానికి కూడా, తెలియగలవాడు వాడు, తిక్కలోడు కాదు. కడుపులో మండిపోయి రే నా మీద జాలి పడేవాళ్ళరా మీరు,
నా మీద కనికరపడేవాళ్ళు మీరు. ఆయన కళ్ళు లేనుండ్రా, ఆయన ఎక్కడున్నాడు నాకు తెలియదు. పుట్రా, ఇక్కడ ఒక జీవశవం ఉందని చెప్పండి రా. చావలేక బతకలేక జీవశవమై ఉన్నవాడు ఒకడు ఉన్నాడని చెప్పండి రా. మీరు ప్రేమ గలవాళ్ళు అయితే నా నోరు మూపిస్తారా? ప్రేమను బిడ్డవారా, నీ ఇంట, నీ సమీపంలో, నీ సమాజంలో, నీ దగ్గర వేదనతో, బాధతో, దుఃఖంతో ఆక్రోశించే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ నోళ్ళు మూపిస్తున్నావా? లేదా వాళ్ళ పక్షంగా పోయి ప్రభువా వాళ్ళు దీనులు ప్రభు అంటున్నావా? నువ్వు ఏ ప్లేస్ తీసుకున్నావు? నువ్వు సోదాపడి నోళ్ళు మూపించే ప్లేస్ తీసుకున్నావా? లేదా అలా పక్షంగా పోయి ప్రభువా నీ కేక వేసే ప్లేస్ తీసుకున్నావు? ఏ ప్లేస్ తీసుకున్నావు? దీనులు చూసినప్పుడు నీ గుండె కదులుతుందా? నశించిపోతున్న ఆత్మలను చూస్తున్నప్పుడు నీ ఆర్తధ్వని ఆకాశాన్ని అంటుతుందా? అయ్యో ప్రభువా, ఆత్మలను ఆయన అంధకారంలో ఉన్నారు, గుడ్డివారై ఉన్నారు ప్రభువా, వారి గతి ఏమిటి అని నీ కళ్ళు కన్నీళ్లు కారుతున్నాయా? నీ కళ్ళు చెమరుస్తున్నాయా? నువ్వు ఏ ప్లేస్ తీసుకున్నావు? ప్రజల పక్షంగా, దీనుల పక్షంగా గద్దించి వాళ్ళకు వచ్చే ఆ కృపను పోగొట్టే ప్లేస్ తీసుకున్నావా? లేకపోతే వాళ్ళ కోసం పరిగెత్తి నిలయసిస్తే ప్లేస్ తీసుకున్నావా? కడుపులో మండిపోయింది, ఆయన ఆపకుండా నన్ను ఆపుతారిందిరా. మీరు ఆపాల్సింది ఆయన్ని రా. కళ్ళున్నోళ్ళు రా, మీరు పరిగెత్తాలి, మీరు పరిగెత్తగలరు. నేను ఎట్టున్నాడని పరిగెత్తేదిరా. ఇవన్నీ ఆయనకు తెలుసు. చక్క నడుస్తానే తక్కువని ఆగాడు. ఆయన ఎందుకు పోతాడు? ఆయన దాటిపోయేవాడు కాదైతే, దాటిపోయేవాడు కదా, ఆయన ఆగాడు. చక్క నడుస్తా ముందుకెళ్ళిపోయేవాడు ఆగాడేంటి? ఎప్పుడైతే ప్రభు ఆగాడో, ఏం చేశాడు తెలుసా? యేసయ్య ఏం చేశాడు తెలుసా? వానిని నా యొద్దకు తీసుకొని అన్నాడు. అప్పుడు పోయి అంటున్నారు, ఏమంటున్నారు చూడ, చదువునాను ఒకసారి, చదువునానా? ధైర్యము తెచ్చుకును. ఎంత ఓదార్పు! ఎప్పుడు? అప్పుడు మళ్ళా గొలిపే మాటలు మాట్లాడుతున్నారు. గొలిపే మాట. ధైర్యం తెచ్చుకోయ్యా, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో. ఆయన నిన్ను పిలుచుచున్నాడు, ధైర్యం తెచ్చుకోయ్యా. ఇప్పుడు దాకా నోరు మీమని గద్దిస్తారు కదరా, ఇప్పుడేంది వెంటనే ఓదార్పుకు మొదలు పెట్టారు? అది మనుషుల తత్వం, అది మనుషుల నేచర్. అది వాళ్ళు చెప్పే ధైర్యం మాటలు కూడా బట్టి, ధైర్యం తెచ్చుకోనము, మీ మాటలు వద్దురా నాయన, నాకు మీకు దండం పెడతాను, నన్ను తీసుకెళ్ళండి ఆయన దగ్గరికి. మీ గద్దింపులు వద్దు, మీ ఓదార్పులు వద్దు, ఆయన దగ్గర తీసుకెళ్ళండి రా. వెళ్ళి నిలబడితే చెప్పు, నేను నీకేం చేయకూర్చున్నావు? ప్రభువా, ఈ రెండు కళ్ళు లేవు, అంధకారంలో బ్రతుకుతున్నాను, చావలేక బ్రతకలేక జీవోత్సవమై ఉన్నాను, శాపాన్ని అనుభవిస్తున్నాను, నాకు దృష్టి ప్రసాదించు. ఇంకా నేనేమి వేరేదేం ఆశించట్లేదు, నా కళ్ళు బాగుంది, నాకు అవసరమైనవి నీవు కోరినట్టే నీకు అగునుగాక. వెళ్ళు. రెండు అడుగులు వేసాడు, రెండు కళ్ళు కనపడ్డాయి, చూపు వచ్చేసింది. లేఖనంలో ఏం రాసిందంటే, మార్కు సువార్తలో, అతడు ఆయన వెంబడి వెళ్ళాను. బాగుపడ్డాక ఇందాక మాట్లాడారు వాళ్ళ దగ్గర పోలా, యేసుతో కూడా వెళ్ళాడు. యేసుని వెంబడించడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందుకు వెళ్ళు, యేసు అంటున్నాడు, అందుకు యేసు నీవు వెళ్ళుమో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని చెప్పాను. ఇక్కడ కూడా విశ్వాసాన్ని గురించే మాట్లాడాడు. ఆమె దగ్గర కూడా, అమ్మా నీ విశ్వాసం గొప్పదన్నాడు. ఎందుకు తెలుసా? వాళ్ళ పట్టుదల, వాళ్ళ మొండితనం, ఎవరిని లక్ష్య పెట్టని, అవమానాలను లక్ష్య పెట్టని, వ్యతిరేక స్వరాలను లక్ష్య పెట్టని వారి విశ్వాసం, వారి మొండితనం ఆయనకు నచ్చింది. ఇక్కడ మెచ్చుకున్నాడు, అక్కడ మెచ్చుకున్నాడు. ఆయనకి హృదయాలు తెలుసు, మనుషులకి ఏం తెలుసు? ప్రియరా, ఎంత జ్ఞానంగా ప్రవర్తించిందో చూడండి.
నాకు తెలిసి అంత ఒక 5 నిమిషాల సన్నివేశం, అది నాకు తెలిసి ఒక 5 minutes లేదా ఒక 10 నిమిషాల సన్నివేశం జరిగి ఉంటుందేమో. యేసు ప్రభుకి ఆమెకి జరిగిన మాటలతో మనం అంచనా వేస్తే. కానీ మన బ్రతుకాలానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి విషయం, ఒక మంచి పాఠం అందులో ఉంది. సమస్యను గుర్తుపట్టడం, దానికి పరిష్కారం ఎక్కడుందో అంచనా వేయటం, ఆ పరిష్కారాన్ని ఇచ్చేటువంటి దేవుని పాదాల దగ్గరికి వచ్చి అతిశయాన్ని చూపి దాటి వెళ్ళకపోవటం, ముండికి పడి ఆయన వెంటాడటం, ముఖం మీదనే ఆయన తృణీకరించిన, తిరస్కరించిన, పట్టించుకున్నట్టు వ్యవహరించిన, మ్రొక్కి బ్రతిమాలుకోవటం దేవుణ్ణి ఆకర్షించింది. ఒక్కొక్క పాఠం ఉంది ఆమె దగ్గర. ఆమె చేసిన ప్రతి స్టెప్ ఒక పాఠమే, ఆమె చేసిన ప్రతి క్రియ ఒక పాఠమే. ఎందుకంటే నా ప్రభు ఆమెకి అక్కడ కూతుర్ని స్వస్థపరచడం కాదు, చరిత్ర పుటలలో పరిశుద్ధ గ్రంథములో ఆమె స్టోరీ వచ్చేటట్టు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. దాదాపు 2000 సంవత్సరాలుగా ఆమె చరిత్రని ధ్యానం చేస్తూనే ఉన్నారు. ఆమె చరిత్ర వినబడుతూనే ఉంది. మరి గొప్పది కాదు? గొప్పది. అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు. మరి గొప్ప విశ్వాసాన్ని మీరు కనపరుస్తారా? ముందు చెప్పిన విషయాలు గుర్తున్నాయా? సమస్య ఒకటైతే సమస్య ఇంకొకటి అని మీరు అనుకోవద్దు, మోసపోవద్దు. అసలు సమస్య ఏమిటో తెలుసుకున్నట్లు దేవుని ముందు కనిపెట్టుట అనేది మానొద్దు. సమస్యను ఒకవేళ నువ్వు తెలుసుకున్నట్టయితే దాని పరిష్కారం కూడా ఆయన దగ్గరే ఉంటుందని మర్చిపోవద్దు. మూడవది, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని ముందుకు వచ్చినప్పుడు అతిశయాలు ప్రదర్శించొద్దు. విజ్ఞాపనకు జవాబు రాలేదు అని వెనుక తిరగొద్దు. ఏమండి, ఇది మూడవదిగా చెప్పాను ఇందాక. ప్రార్థనకు జవాబు రాలేదు అని వెనుక తిరగొద్దు, మానొద్దు. ఆయన నిన్ను పరీక్షిస్తుండొచ్చు, కనిపెడుతుండొచ్చు. నీ ఓర్పుని, నీ సహనాన్ని, నీ నిరీక్షణను, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తుండొచ్చు. దానియేలు విశ్వాసం 21 దినం పరీక్షింపబడింది. పరీక్షింపబడిందంటే అడ్డగింపబడింది. అక్కడ దేవుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు దానియేలు అసలు ఎంతవరకు ఉంటాడని. 21 రోజు దూత రాకపోతే అట్లనే ఉన్నాడు. ఆన్సర్ రాలేదులే, దేవుడు చెప్పదలుచుకోలేదేమో అని లేచి వెళ్ళి తన విధుల్లోకి వెళ్ళలా. తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. ఏదో జరిగింది, నాకు దర్శనం చూపించిన దేవుడు దాని వివరణ చెప్పకుండా ఉంటాడా? ఇస్తాడు. మొత్తానికి దాని వివరణలో ఏదో మర్మం ఉంది, అది నాకు అందకుండా చేయడానికి శత్రువు కుట్ర చేస్తున్నాడు. నేను ఇప్పుడు ప్రార్థన, ఒకవేళ దానియేలు ప్రార్థన మాని లేచి వెళ్ళిపోయినట్టయితే దూత కిందకు వచ్చేవాడా, పైకి వెళ్ళిపోయేవాడు? మళ్ళీ మీరు చెప్పండి. దానియేలు ఏందబ్బా ఇంకా రాలేదని ఒక వారం రోజులుండి, ఏదో నేను అడుగుతున్నాను దేవుడు జవాబు ఇవ్వలేదని ప్రార్థన ముగించి అతను లేచి వెళ్ళినట్లయితే దూత రావడానికి అవకాశం ఉండేదా? కిందికి వచ్చేవాడా దూత? గాబ్రియల్ దూత పైకి వెళ్ళిపోయాడా? దేవుడు గాబ్రియల్ని పంపించాడంటేనే అర్థం ఏంటో తెలుసా? ఆన్సర్ వచ్చిందాక దానియేలు లేవడని దేవుడికి తెలుసు. అది ఆయన ఎరుగును కదా. 21 రోజు కాదు, ఇంకా 14 రోజులైనా సరే కూర్చుంటాడు. మొండోడు మామూలుడు కాదు. దానియేలు అంటే నాకు బహుప్రియుడు. నీకు ఆన్సర్ రాకపోతే ఎందుకు వదిలేస్తావు ప్రార్థనని? అలాగే చెప్తున్నాను, అన్ని విషయాల కోసం ప్రార్థన చేయటం ఉంది, ఒకే అంశం కోసం పోరాటం కూడా. అది దేవుని ముందు పెట్టి ఆ ఒకే విషయాన్ని సాధించేంత వరకు పట్టు వదలక ప్రార్థన. నీ పిల్లలది కానీ, నీ ఫ్యామిలీ ఏది, నీ ప్రయత్నాలు కానీ, తమ్ముడు నీది ఏదైనా సరే రోజు గోజాడు, విసుగు పుట్టాలి ఏసైకి. రోజు నాకు తెలియదు దాని సంగతి తేల్చని కూర్చో. ఖచ్చితంగా నీకు అటో ఇటో తేల్చకపోతే అప్పుడు అడుగు. ఆయన ఉన్నవాడు, ఆయన సజీవుడు, ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు, ఖచ్చితంగా తెలుస్తాడు. నేను చాలా పొందుకున్నాను. ఒక దర్శనం కోసం కాచుకుంటే 3 విధముల నాకు ప్రయోజనాన్ని చూపించి నడిపించాడు. ఇప్పుడు కూడా చాలా ఇష్టం నాకు అట్లాంటి మొండోళ్ళు దొరికితే వాళ్ళతో కలిసి అట్లా ప్రార్థనలో గడుపుదామని. అలా దేవుని ముందు గడపడం ఎక్కువ ఇష్టం నాకు. ఆ పిచ్చోళ్ళు ఏం పెద్ద తగలటల్లా. ఇప్పుడు అంత సోదరులు తయారయ్యారు. అంత పై పైన భక్తి. దేవుని ముందు అలా కనిపెట్టుకుందాం, అలా కాచుకుందాం, కొద్ది రోజులు అలా ప్రార్థనలో గడుపుదాం, వస్తావని అడిగేవాళ్ళేరే.
ప్రతి ఒక్కడి జేబులో ఒకటి ఉండగా అదే పిచ్చి మత్తెక్కినట్టు ఎక్కింది అందరికీ. ఆలోచన చేయండి. ఇది రాత్రి వేళ చెప్పించాడు దేవుడు ఈ విషయాల్ని. తెల్లారేటప్పటికి మర్చిపోతారో, లేకపోతే హృదయంలో భద్రం చేసుకొని ఇక పోరాటం మొదలుపెట్టి ఈ రాత్రి నుంచే స్టార్ట్ చేస్తారో మీ ఇష్టం. ఈరోజు ఎందుకు చెప్పానంటే ఇప్పుడు కాసేపటికి ఇక మీకు మంచి ఛాన్స్ వచ్చింది. ఈ నైట్ దేవునితో గోజాడుకునే ఛాన్స్, నీ సమస్యను దేవుని ముందు పెట్టే ఛాన్స్. ఈరోజు ఏ విషయాల కోసం నలుగుతున్నావో ఈ రోజు నుంచే ఆ అంశం కోసం ప్రార్థన చేయడానికి మొదలు పెట్టే ఛాన్స్ ఈరోజు ఈ రాత్రి వేళ నీకు అవకాశం దొరికింది. ఈ ప్రార్థనకు ప్రత్యేక విలువ ఉందండోయ్. దేవుడు నిన్ను దర్శించిన దాకా వదలొద్దు. ఆ భక్తిని సాధన చేయండి. జవాబు ఇచ్చిన దాకా వదలొద్దు. నా ప్రభు అనాలా, నా కుమారి నీ విశ్వాసం గొప్పదిరా తల్లి అనాలా. నా కుమారుడా నీ విశ్వాసం గొప్పది అనిపించుకుందామా? అలా సిద్ధపడదామా? చాలు, ఇక పెద్ద మ్యాటర్ ఏం అవసరం. కృప మనకు తోడై ఉండును గాక. ఇంకెందుకు మళ్ళీ ఇంకా భర్తిమయ్యి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను. పో అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అగును కాకపో అంటే ఆ ఘడియలోనే ఆమె కుమార్తె బాగుపడింది. ఏమి ఇంటికి అడిగిపోయి ఆ వర్తమానం కూడా కూతురికి చెప్పలా. ఏం పోయేసరికి కూతురు బాగుపడి అమ్మకి ఎదురు వచ్చిందమ్మా, నాకు తగ్గిపోయిందమ్మా, నేను బాగున్నాను అనుకుంటా. అలాంటి మొండి తల్లిగా మొండి తండ్రిగా నీవు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తే అలా చేస్తాడండి దేవుడు కార్యాలు. కొడుకు వచ్చాడని సందడిగా పండగ పిండి వంటలు చేస్తుంది తల్లి. పాపం కాలు జారిపడి కాలు ఇరిగిపోయింది. జో గారి తండ్రి దానియేలు గారి సాక్ష్యంలో నేను చదివాను. రెండుగా విడిపోయిన కాలు. వాళ్ళ భక్తే వేరండి. పెద్దోళ్ళు అప్పటి తరపు వాళ్ళ భక్తి, ఆ మొండితనం, ఆ పట్టుదల, ఆ విశ్వాసం సామాన్యమైంది కాదు. ఇప్పుడు ఆమెను తీసుకెళ్ళి వైద్యం చేయించాలంటే బండి కట్టాలి. ఆ రాత్రి వేళ బండి ఎవరు కట్టరు. అల్లాడిపోతుంది, కాలు విరిగి. ఏం చేయాలా? అప్పటి రోజుల్లో ఎడ్ల బండిలేగా. టౌన్కు తీసుకెళ్ళాలంటే ఎడ్ల బండి మీద. చదువుతూ పాపం సెలవులు కొడుకు వచ్చాడని పిండి వంటలు చేసి హడావుల్లో పడి కాలు ఎరగొట్టుకుంది. ఆయన చేసిన విషయం ఏంటో తెలుసా? సరే, తెల్లారినాక ఆమెను బండి కట్టుకొని తీసుకొని పోవాలి. సరే, తెల్లారినాక తీసుకెళ్దామని వాళ్ళు వదిలేశారు. ఆయన మాత్రం ఆమె బెడ్ మీద పండుకోబెట్టి తల్లిని ఆమె పడక దగ్గర మోకాళ్ళు వేశాడు. తెల్లవార్దులు ప్రార్థన చేశాడంట. నా తల్లి కాళ్ళను స్వస్థపరచు, ముట్టు, ఒక్కసారి నువ్వు ముట్టు, నువ్వు తాకు తండ్రి. ఆమె నా కోసం దెబ్బతింది, నా పిచ్చి తల్లి నా కోసం దెబ్బతింది, నా కోసం కాలు కొట్టుకుంది. నాకు ఆహారం తినిపించాలని నా తల్లి ఈ బాధపడింది. నా దేవా, నా తల్లిని ముట్టు, నా తల్లిని స్వస్థపరచని ఆ పడక దగ్గర మోకాళ్ళుని గోజాడి ప్రార్థన చేస్తా ఉంటే తెల్లవారుజాముకి కలుక్కుమని సౌండ్ వచ్చిందంట. తుళ్ళిపడింది ఆమె. అప్పటిదాకా ఇరిగిన దగ్గర ఒక రకమైన సలుపు బాధ ఉంటుంది. జాలు అదొక రకమైన బాధ ఉంటుంది విరిగిన దగ్గర. అది విరిగిన వాళ్ళకే తెలుసు, విరగని వాళ్ళకి తెలియదు. ఆ బాధను అనుభవించిన ఆమె ఆ క్షణంలో ఒక్కసారిగా ఆ బాధ మటుమాయమైపోయింది. తర్వాత చూస్తే విరిగిన కాలు అతుక్కొని ఉంది, మామూలుగా అయిపోయింది కాలు. ఇక బండి కట్టాల్సిన అవసరం రాలా, తెల్లారి మామూలుగా నడుస్తుంది. అసలు ఇలాంటి కార్యాలు జరిగినాయి అంటేనే ముందు అసలు విశ్వాసం ఉంటుందా కొంతమందికి? ఏదో చెబుతారు కానీ జరిగినాయి అంటావా? పట్టుదలగా ప్రార్థన చేస్తే తండ్రి సన్నిధి పరిచర్యలో పట్టుదలగా ప్రార్థన చేస్తే అది 2006వ సంవత్సరం అయిపోయింది. 2007 స్టార్ట్ 31st నైట్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు ఒక ఆమెను తీసుకొచ్చారు. డెడ్లీ కండిషన్లో ఉంది. ఆమె తెచ్చినప్పుడే డౌట్ వచ్చింది, నాకు అయిపోయింది నేను ఆయన. కరెక్ట్గా సగం ప్రార్థనలో ఉన్న ఇట్లా మధ్యరాత్రిలో కరెక్ట్గా ఈ జామున చచ్చిపోయింది. పరిచర్య అప్పుడే స్టార్టు. చర్చిలో చచ్చిపోయిందని మళ్ళీ గందరగోళం. ఏం చేయాలా? నీ
అయితే దేవుని కృప. ప్రార్థన చేశా, విశ్వాసుల చేత చేపించా, మొత్తం చేత చేపించా. దేవుని కృపను బట్టి పోయిన ప్రాణం వచ్చింది. నేను ఎరగని అనుభవాలు కాదు, నేను చూశాను, నేను అనుభవించాను. అవకాశమే లేదు. దేవుడు బ్రతికించాడా అని అంటే వేదన పడ్డా. చర్చిలో ఇలా జరిగితే ఎలాగానే. ఇప్పుడు ఈ మాట తీసుకొని ఇంకా గుట్టకొట్లాడే వాళ్ళందరం తీసుకొచ్చి లేపురా అంటారేమో మళ్ళీ. దేవునికి స్తోత్రం. ఇక అంత గుట్టకొట్లాడే శాతీలు మొత్తం తెచ్చిదా లేపు. నాకు తెలియదు, నేనే కదా నా ఆత్మీయ బిడ్డలు మొత్తం ప్రార్థన చేశాం, దేవుడు బ్రతికించాడు. ప్రియులారా, అలా కార్యాలు చూశా నేను. ఈరోజు నేను ఇలాగ ఉన్నానంటేనే ఆయన కృప. అసలు ఆ విశ్వాసం ఎవరికి ఉంటుందండి? తల్లి పడక దగ్గర మోకాళ్ళు వేయాలి, ఆమెను సమాధానం దేవుడు స్వస్థపరిచిన దాకా పట్టుదలగా గోజాడాలి అని, నా కోసం కాలు ఇరగొట్టుకున్న తల్లి కోసం నేను నిద్ర మానుకొని కూర్చుంటానని ఆమె పడక దగ్గర నిద్ర మానుకొని కూర్చొని గోజాడే కొడుకేడి, కూతురేది గోజాడాడు. తెల్లవారుజాముకి ఆన్సర్ వచ్చింది. తెల్లవారు నాకు బండి కట్టే పని లేదు, ఇక మామూలుగా అయిపోయింది. యేసుప్రభు ఏం మారలా, యేసుప్రభు శక్తి కూడా మారలా. మన భక్తి మారింది, మన భారం తగ్గింది, మన విశ్వాసం సన్నగిల్లింది. ఈరోజు సరిదిద్దుకుందాం. దేవుడు నిన్న నేడు నిరంతరం ఒక్కటి రీతిగా ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం. హెబ్రీ పత్రిక 13:8 ఆ మాట ఉంది. ఆయన మార్పు లేనివాడు, ఆయన నామంలో శక్తి కూడా తగ్గలేదు. కానీ విశ్వాసుల్లో విశ్వాసం తగ్గింది. అవన్నీ కథలుగా చెప్పుకోవడానికే అలాగా సరిపోయినట్టుగా ఉంది. కానీ ఈరోజు అలాంటి అనుభవాలు అనుభవించిన వాళ్ళు తక్కువ. అలా ఎవరైతే పొందుకున్నారో వాళ్ళు రేపు పగటి వేళ సాక్ష్యం ఇస్తారు. చూడండి, నేను ప్రార్థన చేస్తే కార్యాలు జరిగిన, కానీ మన డబ్బా కాదు ఇది. మళ్ళీ అందరూ శాలేమని ఎప్పుడు పడతారు. నీకు దండం. మిమ్మల్ని నా మీద అనుకునేటట్టు చేయటం కాదు నా పని, మిమ్మల్ని ఆయనకి అనుసంధానం చేయటం నా పని. మిమ్మల్ని అందరినీ దేవుని పాత్రలుగా చేసి మీరు ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు అలాంటి కార్యాలు చూపించే వ్యక్తులుగా మిమ్మల్ని తయారు చేయాలనేది నా భారం. ఏమంటారు? రైట్, ఇంకా చాలు, ప్రార్థన చేసుకుందాం. టీ బ్రేక్ తీసుకొని తర్వాత వచ్చి ప్రార్థన చేస్తారా, లేకపోతే శుభ్రంగా నిద్రపోతారా? చాయ్ బిస్కెట్ అయిపోయినాక. దేవునికి స్తోత్రం. నీ ఇష్టం. నేనేమన్నా కాపలా ఉంటానా? నువ్వు టీ బ్రేక్ తీసుకొని వచ్చిన తర్వాత నువ్వు తెచ్చుకున్న దుప్పటి పరుచుకొని అనుకుంటే నేను అక్కడికి వచ్చి ఓన్లీ ప్రార్థన ఎందుకు వచ్చావు, ప్రార్థన చేయటానికి లే అని అంటానా? లేదా ఛాన్స్. నీ భారం, నీ పరిస్థితి, నీ వేదన. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తా, రాత్రి వేళ నిద్ర మేలుకొని త్యాగపూరితంగా చేసే ప్రార్థనకు మాత్రం ప్రత్యేకమైన విలువ ఉంది. ఈరోజు నేను చెప్పిన విషయాలు మాత్రం దయచేసి మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకొని పోరాడండి. ఓకే, రైట్, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, నీకు మీరు ప్రార్థన చేయరా? రండి మరి ప్రార్థన చేద్దాం. లేదా ఒకసారి లేచి నిలబడండి. పాపం నడుములు సర్దుకుంటే చాలాసేపు అయింది, కూర్చొని. లేచి నిలబడడానికి క్షణాలు నిలబడ్డారు పాపం. ఎంతసేపు నుంచి నడుములు అవుతున్నాయి బిడ్డలకి. చేద్దాం ప్రార్థన. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడిచిపోయినా, తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా, తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా,
నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. అడుగుతాం దేవుని పాదాల్లో, రెండు చేతులు పైకి పోవా. చాలా దూరం నుంచి చాలా ప్రయాసతో వచ్చాను, నీ సన్నిధిని ప్రేమించవచ్చు. నువ్వు నన్ను స్పర్శిస్తావని, నన్ను దర్శిస్తావని, నాతో మాట్లాడతావు, నన్ను ఆదరిస్తావు, నా పరిస్థితులను చక్కబెడతావు, నా కన్నీరు తుడుస్తావని నీ పాదాల దగ్గరకు వచ్చి, తండ్రి ఈ రాత్రి నన్ను దాటిపోవద్దు, ఈ రాత్రి నన్ను దాటిపోవద్దు. నాకు నువ్వు తప్ప ఎవరు లేరు ప్రభువా. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, నా పరిస్థితిని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎవరన్నా ఉన్నవాళ్ళు ఎంతవరకు నాయనా. కొంతమంది ఏడిపిస్తారు, కొంతమంది ఏమో జాలి పడ్డట్టు మాట్లాడతారు. ఎవరు ఎలా మాట్లాడినా నేను ఒంటరినే ప్రభు, అందరి మధ్యలో ఉన్నా ఒంటరినే నేను. నా హృదయం ఎరిగిన వాడివి నీ ఒక్కడివే దేవా. నువ్వే నా తోడు. ఈ రాత్రి నాకు ఒక ప్రత్యేకమైన రాత్రి కావాలి. ఈ రాత్రి నా జీవితంలో నీవు కార్యము చేసిన రాత్రి కావాలి. ఈ రాత్రి నీవు నన్ను దర్శించిన రాత్రి కావాలి. ఈ రాత్రి నాకు ఒక చరిత్రలో నిలిచిపోయే రాత్రి కావాలి. నా జీవితం మారిన రాత్రి కావాలి. రాత్రి సాతాను బంధకాలన్నీ తెగిపోయిన రాత్రి కావాలి. రాత్రి నా మీద నుండి సాతాను గాడి కాడి విరిగిపోయిన రాత్రి కావాలి. రాత్రి నా జీవితంలో నీతి సూర్యోదయమైన రాత్రి కావాలి. రాత్రి నా జీవితంలో నీతి సూర్యోదయమైన రాత్రి కావాలి. రాత్రి నన్ను దాటిపోవద్దు, మమ్మల్ని దాటిపోవద్దు, మమ్మల్ని దర్శించు, మమ్మల్ని స్పర్శించు. నజరేయుడా, యేసు, నా గుండెలో ఉన్న వేదన నీకు తెలుసు, మా హృదయాల్లో ఉన్న ఆవేదన నీకు తెలుసు, మేము అనుభవిస్తున్న బాధ, క్షోభ, వేదన, దుఃఖం నీకు తెలుసు. ఈ రాత్రి విడుదల కావాలి, విడుదల కావాలి, విడుదల కావాలి, విడుదల కావాలి, విడుదల కావాలి. సమాధానం కావాలి, సమాధానం కావాలి, సమాధానం కావాలి. నీ దర్శనం, నీ ప్రత్యక్షత కలగాలి, కలగాలి, కలగాలి. నీవు స్వస్థపరచాలి, నువ్వు బాగు చేయాలి, నీవు లేవనెత్తాలి, లేవనెత్తాలి, లేవనెత్తాలి. నీవు నా బ్రతుకుని మార్చాలి, మార్చాలి, మార్చాలి. శరీర క్రియల మీద, పాపపు తలంపుల మీద నాకు జయం వచ్చిన రాత్రి కావాలి. రాత్రి నీకు స్తుతి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నాకు పాఠం నేర్పావు, ఎలా ప్రార్థించాలో నేర్పావు, ఎలా మొండితనంగా ఉండాలో నేర్పావు, విశ్వాసం ఎలా పట్టుదలగా ఉండాలో నేర్పావు. నేను నేర్చుకున్నాను ఈ రాత్రి కొన్ని విషయాలు. నీకు వందనాలు. నీ గ్రంథంలో నుండి, నీ చర్యలో నుండి నేర్చుకున్నాను. నన్ను అనుగ్రహించావు, నన్ను బలపరచు, మమ్మల్ని బలపరచు, బాగు చేయి. ఒక నూతన అధ్యాయం మా జీవితాల్లో ప్రారంభించు. మారిన మా జీవితాలు అనేక మందికి దీవెనకరంగా, ప్రార్థించే మా జీవితాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండునట్లు సహాయం వచ్చాయి. ఏడ్చే వారిని గద్దించే వారంగా కాక, ఏడ్చి దుఃఖపడి క్షీణిస్తున్న వారి పక్షంగా నీ దగ్గరకు పరిగెత్తే వారముగా, వారి పక్షంగా నీకు మొర్ర పెట్టే వారంగా మమ్మల్ని తీర్చిదిద్దు. కృప చూపమని, కృతజ్ఞతలు చెల్లిస్తూ ముందున్న సమయం అంతా నీ వైషయంలోకి తీసుకుని నడిపించు. తిరిగి మా గృహాలు చేరు పర్యంతం నీ కాపుదల దాయిచ్చేయమని, నీ సన్నిధిని మేము అనుభవించినట్లు, నీ దర్శనం చూచినట్లు, నీ మందిరావడం, నీ ప్రత్యక్షత పొందినట్లు కృప నిమ్మ. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. స్త్రీలకి ఛాయ్ ఉందా, పెట్టారా? ఓకే, స్త్రీలు వెనక పక్క మీకు అలవాటు ఉంది కదా, ఇటు వెనక వెళ్ళి తాగండి. పురుషులు అది చెప్పండి, ఎక్కడ ఛాయ్ తాగిరండి, మంచిగా ప్రార్థనలు గడుపుతారు. కానీ గడుపుతారా, సర్దుకుంటారా, మీ ఇష్టం. నేనేం బలంతో పెట్టను, గడిపితే మంచిది. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా మీకు ఒక పాట, ఒక సాంగ్ పెట్టేస్తారు, అది వింటూ ఉండండి. తర్వాత మళ్ళీ ప్రేయర్ స్టార్ట్ అయినప్పుడు మీరు కూడా అందుబాటులోకి రావచ్చు. గోజాడండి, కృంగిపోకండి, కలత చెందకండి, విస్మయం పొందకండి.
ఆ దేవుడు నమ్మదగిన వాడు, దాటిపోయేవాడు కాదు. తప్పనిసరిగా నీకు సమాధానం ఇస్తాడు. ఆమేన్. ఈరోజు ప్రార్థించే విషయాల్లో ఒక కీలకమైన అంశాన్ని నేర్చుకున్నారు. మరి ఎంతమందికి అది మైండ్కి ఎక్కిందో లేదో నాకు తెలియదు. అన్నీ కలిపి చేసే విషయమే కాకుండా ఏదైనా ఒక అంశాన్ని గురించి నువ్వు తేల్చుకోవాలనుకుంటే పర్టికులర్గా అదే అంశం మీద నువ్వు కూర్చోవాలి, దానికి జవాబు వచ్చిందాక అనేది కీలకమైన విషయం. సో అది మిస్ కావద్దు. ఓకే, రైట్. మీరు బాగుపడాలి. వేదంలో ఉన్న వాళ్ళని ఆదరించి వారి పక్షంగా ప్రభు దగ్గరికి పరిగెత్తే వాళ్ళు కావాలి. కృప మనందరికీ తోడై ఉండను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.